త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. గతించిన రాత్రి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ 2 పుస్తకాల కలయికలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు యిర్మీయా ఎలా నలిగిపోయాడో, ఆ నలిగిపోయిన యిర్మీయా ఇజ్రాయేలు దేశానికి శ్రమ రాబోతుందని చెబుతున్నప్పుడు పట్టించుకొనక విపత్తుని వారి జీవితాల మీదకు తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, శ్రమ సమయంలో దేవుడి నుంచి సమాధానం ఎలా పొందుకోవాలో రాత్రి మనం విన్నాం. ఈరోజు మరికొన్ని సంగతులు మన జీవితానికి ధైర్యాన్ని ఇచ్చే మాటలు మరికొన్ని మనం విందాం. చూద్దాం ఒకసారి లూకాసు వార్త అందరూ బైబిల్ తీయండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం సుమారు 67వ వచనం నుండి సుమారు మనకి 76వ వచనం వరకు ఎవరైనా కలిపి చక్కగా అర్థవంతంగా చదివేలాంటి చదవండి. క్షమించండి, 1వ అధ్యాయం 67వ వచనం నుండి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవశించాను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి, మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును తాను జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవని అనబడదువు. మన దేవుని మహావాత్యలమును బట్టి వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుదువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చుండి వారికి వెలిగుచ్చుటకై ఆ మహావాత్యలమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించు. ఆగుతాం. నిజాయితీగా ఒప్పుకోండి, ఏమైనా అర్థమైందా? ఏం అర్థం అవ్వలేదు. మన క్రిస్టియన్ టెర్మినాలజీలో మనకు చదవడం అలవాటైంది. తిరగేసి ప్రశ్నించుకుంటే మనకి ఏమన్నా అర్థమైందంటే మన తలకాయ మనకేం అర్థం అవ్వలేదు. మనతో వచ్చిన గొడవ అర్థం కాకపోయినా అర్థమైనట్టే యాక్టింగ్ చేస్తాం. చెప్పేవాళ్ళు అలాగ ఉన్నారు, వినేవాళ్ళు అలా ఉన్నారు. అందుకే క్రైస్తవ్యంలోనట అబద్ధాలట ఆడరంట, అబద్ధాలు నైస్గా పాడతారంట. పాటలు ఏమని పాడతారంటే, దినమెల్లా నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఉడిదే ఏం ఎదురు చూడరు. వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే నది ఎక్కడ కనబడికి ఇవ్వట్లేదంట. వేలాది పొట్టేలు నిజంగా నడుతున్నాను, ఆ పాటలో ఉన్నట్టు నిజంగా ఇస్తారా? అందుకే A.W. టోజర్ ఏమంటాడంటే, ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ ఏమంటాడంటే, క్రైస్తవులు అబద్ధాలు ఆడతారు.
వాళ్ళు అబద్ధాలు ఆడరు, నైట్కి నైస్గా పాటల్లో పాడతారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, చదివింది మనకి ఏమర్థమైంది? మనం ఎక్కడైనా యాక్టింగ్ చేయొచ్చండి. మనకి ఏది తెలియకపోయినా, ఎక్కడ ఏది తెలియకపోయినా ఎరగదీసేది ఏమీ లేదు, మనల్ని చంపేసేది ఏమి లేదు. దానివల్ల నష్టం ఏం జరగదు. ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, మీకు పూర్తిగా ఉద్యోగం మీద అవగాహన లేకపోయినా డోంట్ వరీ, ఏం లేదు, మీకు జీతం వస్తుంది. అదే గవర్నమెంట్ ఉద్యోగం అంటే. గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకంటారు? పని చేసినా చేయకపోయినా జీతం వస్తుంది. గవర్నమెంట్ సెక్టార్లో కూడా అంత నాలెడ్జ్తో ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా తక్కువ, ఎవరో డెడికేటెడ్గా చేసేవాళ్ళు ఉంటారు. సమాజంలో తెలివితేటలు లేకుండా బతికే వాళ్ళు ఉన్నారు. మనకి ఏది తెలియకపోయినా పర్లేదు, ఏదోలా బతికేస్తాం సమాజంలో. సిగ్గు విడిసి సెంటర్లో నిలబడి అడుక్కున్న కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఇప్పుడు కదా. ముంబైలో కోట్లకు సంపాదించి ఆ అడుక్కునే వాళ్ళ అబ్బాయిలు యూఎస్ఏలో చదువుతున్నారు. వాళ్ళ పిల్లలే బాగున్నారు, ఆడి పిల్లలు యూఎస్ఏలో చదువుతున్నారు. నేను అడుగుతున్నాను, డబ్బులు సంపాదించడానికి తెలివితేటలు అవసరం లేదు, ఉద్యోగం చేయడానికి కూడా అంత తెలివితేటలు ఏం అవసరం లేదు. అక్కడ తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఏదోలా బతికేస్తాం ఈ భూమి మీద. కానీ అన్నిటి దగ్గర మనకి జ్ఞానం ఉన్నా లేకపోయినా ఉన్నట్టు మనం యాక్టింగ్ చేసినా చెల్లుద్దేమో, కానీ దేవుడి దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఈ మనిషి నిలబడి ఏమైనా మాట్లాడితే ఏమో మనకు తెలియంది ఏం చెబుతాడో నేర్చుకోవాలి. ఈ సభకు వచ్చాం, ఈ 2 రోజులు 3 రోజులు ఈ నిలబడిన పిల్లలు సహోదరులు ఏం చెప్తారో నేర్చుకోవాలి. అరే ఏముంది బైబిల్లో, మనకు తెలియని సంగతులు ఏదో ఒక ప్రసంగంలో ఎవరో ఒకరు చెబుతారు కదా. అందుకే అన్ని ప్రసంగాలు వినాలి. ఆ ప్రసంగం వింటున్నప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటున్నప్పుడు ఒకటి మాత్రం మీరు గమనించాలి, అది ఉపయోగపడే ప్రసంగమా, ఉపయోగం లేని ప్రసంగం. ఉపయోగపడే ప్రసంగం, ఉపయోగం లేని ప్రసంగం అని ఎలా చెప్పగలం అంటే దానికి చిన్న లాజిక్ ఉంటుంది, ఎప్పుడైనా మీరు ఉపయోగించాలి. ఇప్పుడు మనం సుమారు 67 నుండి 79 వచ్చిన వరకు చదివాం. దీన్ని ఏమంటారంటే ఒక పేరా అంటారు. రైట్ టీచింగ్ అని దేన్ని అంటారంటే, ఒక పేరాని మిస్ అవ్వకుండా దాన్ని వివరించుకుంటూ వెళ్ళిపోయేదాన్ని సరి అయిన బోధ అంటారు. మరి రాంగ్ ప్రీచింగ్ అని దేన్ని అంటారు? సంబంధం లేకుండా ఇక్కడొక రెఫరెన్సు, అక్కడొక రెఫరెన్సు, ఆ పిండి పిసుకు తొట్టులోకి ఎందుకు వెళ్ళాడో తెలియదు, అక్కడి నుంచి ఈ కీర్తనకి ఎందుకు వచ్చాడో తెలియదు, అక్కడి నుంచి ఇందులోకి ఎందుకు దూరో తెలియదు, ఆయన ఎందుకు వెళ్ళాడో ఆయనకి తెలియదు, మీరు ఎందుకు వింటున్నారో మీకు తెలియదు. దీన్ని రాంగ్ టీచింగ్ అంటారు. ఒక వచనాన్ని మనం కదిపినప్పుడు దానికి ఒక అధ్యాయం ఉంటుంది, ఆ అధ్యాయాన్ని మనం కదిపినప్పుడు దానికి ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలోకి వెళ్ళినప్పుడు వ్యక్తులు మాట్లాడతారు. ఆ వ్యక్తులతో దేవుడు ఏం మాట్లాడాడో మనం తెలుసుకోవడం నేర్చుకుంటే ఆ సందర్భంలోంచి దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. దాన్ని నేర్చుకునే విధానం అంటారు, బైబిల్ నేర్చుకునే విధానం. అందుకే అధ్యాయం వెనకాల అధ్యాయమే చదవాలి, వచనం వెనకాల వచనమే చదవాలి. దీనికి దానికి లింక్ అయిన సూత్రం ఏంటో ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడే బైబిల్ నీకు అర్థమవుద్ది. బైబిల్ అర్థమవకపోతే, ఈ బైబిల్ నీకు అర్థమవకపోతే ఈ బైబిల్ దేవుడు ఏంటో నీకు అర్థం అవ్వడు. ఈ బైబిల్ దేవుడు ఏంటో నీకు అర్థం కాకపోతే ఈ దేవుడికి నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? అరే ఈ దేవుడు ఏంటో నీకు తెలియలేనప్పుడు ఈ దేవుడితో నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా పెనుగులాడతావు, ఆయన ఏం చెబుతున్నాడో ఏం చెప్పట్లేదో నువ్వు ఎలా గ్రహించుకుంటావు, నీ భక్తిని ఎలా గడిస్తావు, ఈయన ఎలాంటోడో నీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ బైబిల్ నీకు తెలియాలి. అందుకే మనం ఏం మాట్లాడినా మనం మాట్లాడుతున్న మాటకి సందర్భానుసారమైన ఆ పేరా ఏదైతే ఉందో దాన్ని వివరించుకోవాలి. ఈ పేరాకి సపోర్టెడ్గానే మిగిలిన రెఫరెన్స్లు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ అధ్యాయం అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ అధ్యాయంలో ఈ పేరా ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకోవడానికే సపోర్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి తప్ప అర్థం పర్థం లేకుండా రెఫరెన్స్ జోలికి పోకూడదు. దాన్ని తప్పుడు బోధన విధానం అంటారు. అందుకే చెప్పేవాడి చేతుల్లో బైబిల్ పెట్టాడు ఎందుకు? ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పమని. వినేవాళ్ళ చేతుల్లో బైబిల్ పెట్టాడు ఎందుకు చెప్పండి? ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పమని, ఒళ్ళు దగ్గరెట్టుకుని వినమని. అంటే చెప్పే నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నాడు, వినే మిమ్మల్ని ఎందుకు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పే నేను చెప్పకపోయినా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినే మీరు వినకపోయినా, ఈ గ్రంథంలో ఒకటి కలిపినా తీసినా ఇందులో ఉన్న పనిష్మెంట్లన్నీ మన మీదకి మన కుటుంబం మీదకి తెస్తాడండి. కాబట్టి జర జాగ్రత్త అన్నాడు. ఇది తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఇప్పుడు సందర్భం కదుపు ఏంటిది? ఏం సందర్భం అంటే ఇది ఎలిజబెత్ గారు బిడ్డను కలిగిన సందర్భం. ఎందుకో మొదటి అధ్యాయాలు సువార్తలు చదువుతున్నప్పుడు అధ్యాయాలన్నీ సువార్తలు మొదటి అధ్యాయాలు ఎప్పుడు చదువుతారంటే సువార్తల్లో ఉన్న మొదటి అధ్యాయాలు క్రిస్మస్ టైంలోనే చదువుతారు. ఇంకా అధ్యాయాలు ఇంకా అప్పుడే చదవాలన్నట్టు
ఆ అధ్యాయాలు అప్పుడే పేటెంట్ హక్కులు ఇచ్చారన్నట్టు ఇక మళ్ళీ ఇంకెప్పుడు చదవరండి. డిసెంబర్ వస్తే కానీ అధ్యాయాలు జోలికి పోతారా? కొన్ని వెళ్తే వెళ్ళారు. ఈ మొదటి అధ్యాయాల్లో అన్నీ చదువుతారు కానీ ఎప్పుడు చదవని వచనాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం చదివేమే ఆ వచనాలు ఎప్పుడు చదవరు. మరియమ్మ కోసం చదువుతారు, యోసేపు కోసం చదువుతారు, గాబ్రియలు కోసం చదువుతారు, ఎలిజబెత్ అమ్మ కోసం చదువుతారు, అన్నీ చదువుతారు. ఏరేదు కోసం చదువుతారు. శిష్యులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్షమించండి, ఆ గొర్రెల కాపల కోసం చదువుతారు, ఆ వచ్చిన జ్ఞానుల కోసం చదువుతారు, అన్నీ చదువుతారు కానీ ఎవరి కోసం చదవరు చెప్పనా? జకరియా పాడిన పాట కోసం చదవరు. ఎందుకు చదవరు? చదివిన అర్థమవుతుంది. అందులో ఏముంది? అది క్రిస్మస్ సందేశం కాదు. అందులో ఏముంది? ఈ ప్రపంచానికి ఒక ముఖ్యమైన సంఘటన నమోదు చేశాడు. క్రిస్మస్ టైంలో చాలామంది అన్నిటికీ క్యారెక్టర్లు వేస్తారు. ఒకరోజు క్రిస్మస్ టైంలో ఏ రోజుకి మరి నిలువుటంగి కావాలిగా, ఆ నిలువుటంగి దొరకలేదని ఆడికి నైటీ వేసేసారు. నైటీ ఆడిని చూసి నాకు కంగ్రెస్ వీడు ఎవడీడు ఎలా ఉన్నాడంటే ఆడు ఏ రోజంట ఆ నైటీ పొడిగైపోయింది. అడిగా పెద్దోళ్ళు ఎవరు వేసేసారు. ఈ రోజు కామెడీ యాక్టర్ చేసేస్తారు. ఇంకా చెప్పండి, గొర్రెల కాపర్లకి కామెడీ పాటలు రాస్తారు. క్రిస్మస్ నాటకాల్లో కామెడీ యాక్టర్లు ఎవరు చెప్పండి? గొర్రెల కాపర్. ఉన్న క్యారెక్టర్లను చంపేశారు. పోనీ దేవుని దయో దేవుని కృపో ఏంటో నాకు తెలియదు కానీ పెద్దగా జకరియా జోలికి రారు. ఆ జకరియా ఏం మాట్లాడో ఒక ఉన్నతమైన సంగతులు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచనాలు ఎత్తాడంట. ఆత్మచేత నింపబడిన వాడే ప్రవచనాలు ఎత్తాడట. ఎందుకు ఆత్మచేత నింపబడ్డాడు? ఏం జరుగుతుంది? లేక పాస్టర్ గారికి మగపిల్లోడు పుట్టాడు. లేక పుట్టాడంటే అప్పటి వరకు ఆ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి బిడ్డలు లేరు. నాకు ఎందుకో ఆ దంపతులను చూస్తుంటే విచిత్రంగా అనిపించేది ఏంటి, అసలు వాళ్ళకి బిడ్డలు లేకపోయినా వాళ్ళ మధ్య గొడవలు రాలేదంట. అది పాయింట్ అక్కడ. ఈ రోజే కనుక బిడ్డలు లేకపోతే 4 సంవత్సరాలు లేట్ అయితే ఏం చేస్తారు చెప్పండి? ఓగయ్యా చెప్పండి, ఏం చేస్తావు? నాకు పిల్లల్ని ఇస్తావా, చస్తావా, పొమ్మంటావా అన్నది ఒక ఆవిడ బైబిల్లో. ఎవరు చెప్పండి? ఆ రాహేల్. ఆయన గారు పైనుంచి కిందకు చూసి ఏం మాట్లాడుతున్నావే, నేనేమన్నా దేవుణ్ణి అనుకున్నావా? తదాస్తు అనడానికి, అదే ఆమెన్ అనడానికి, నేను దేవుణ్ణి అనుకున్నావంటే నువ్వు ఇస్తావా, తస్తావా, నేను పొమ్మంటావా అని అడిగి. ఈరోజు కూడా మీరు చూడండి, బిడ్డలు లేమి దంపతుల మధ్య గొడవలు తేవట్లేదా? కొంతమంది భర్తలు ఎలా అంటారే, నేను చేసుకున్న గొడ్రాలు దాన్ని ఏరే సంబంధం చేసుకున్న బాగున్నాయి, నేను చేసుకోవడం వల్ల నాకు బిడ్డలు లేకుండా సంతానం లేకుండా పోయారని రష్టు పెట్టించేసే భర్తలు లేరా? అలాంటి భర్తలు ఎవరైనా ఉంటే ఈయన చూడండి, తన భార్యకి బిడ్డలు లేకపోయినా ఏ రోజు బిడ్డల కొరకు వాళ్ళ మధ్య గొడవ రాలేదంట. తన భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు బిడ్డలు లేకపోయినా ఎప్పుడూ పక్కదారులు పట్టే ప్రయత్నం ఆ తల్లి చేయలేదంట. ఇతనే అన్ఫిట్, నేను మాత్రం ఫిట్గానే ఉన్నాను, లోపం ఆయనలోనే ఉంది, లోపం నాలో లేదు, బిడ్డలు ఏదోలా కనేస్తానని ఆవిడ అనుకోలేదంట. లేకపోతే నాలాంటి మూఢనమ్మకాలు నమ్మే ఆ బయట వాళ్ళు చెప్తుంటారు, మీకు పిల్లలు పుట్టట్లేదా, ఆ చర్చికి వెళ్ళండి 3 వారాలు పుట్టేస్తారన్నారంట. అక్కడ కూడా పుట్టట్లేదు, ఈ చర్చికి వెళ్ళండి 7 వారాలు 7 వీక్స్ దెబ్బకు పుట్టేస్తారన్నారంట. అక్కడ కూడా పుట్టట్లేదు, అక్కడికి వెళ్ళండి. ఇలా తిరుగుతారు. ఈ అలవాట్లు, ఈ మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఇలా తిరుగుతారు. ఇది పొద్దున్న ఈ చర్చికి వెళ్ళినా పుట్టరు, ఆ చర్చికి వెళ్ళినా పుట్టరు. రేపు పొద్దున్న ఎవడో వస్తాడు. ఇక చర్చిల వల్ల పని అవదు, ఆ గుడికి రండి పని అవుతుంది. పోతారు ఇలాంటి వాళ్ళు. అవసరాల కోసం దేవుణ్ణి నమ్మే వాళ్ళు పోరా. చాలాసార్లు చెప్పాను, మీరు చూడండి, అక్కడికి వెళ్ళకపోయారా అన్నారు. అక్కడికి వెళితే ఏమవుద్ది? ఏమీ లేదు, రాయి మీద రాయి ఎట్టండి పుట్టేస్తారు అన్నారు. రాయిల మీద రాయిలు పెడితే పిల్లలు పుట్టేయడం ఏంటండి అని అడుగుతున్నాను. రాయిల మీద రాయిలు పెడితే పిల్లలు పుట్టేసి వాళ్ళు నమ్మే వాళ్ళు ఉన్నారు. రాయిని ఉయ్యాలు వేసి ఊపితే పుడతారని క్రైస్తవ పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? రాయి మీద రాయి పెడితే పిల్లలు పుడతారంటే మరి టాపి మెత్తులుగా పుట్టాలి అందరూ పిల్లలు ఉన్నారా? ఉయ్యాల్లో రాయిని ఊపితే పిల్లలు పుడతారంటే ఉయ్యాలూపును ప్రతి ఒక్కరికి పుట్టాలని అడుగుతున్నాను. పుడతారా? అడుగుతాను. అబ్రహాంకి చెప్పలేదు ఇలాంటి మాటలు దేవుడు, ఎలిజబెత్కి చెప్పలేదు ఇలాంటి మాటలు. ఎక్కడ మీరు చూడండి, అన్నాకు కూడా ఇలాంటి మాటలు చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడంటే వెయిట్ అండ్ సీ, ఎదురు చూడమన్నాడు. ఎందుకు ఎదురు చూడాలి బ్రో అంటే, నేను కార్యము చేస్తాను. ఆలస్యంగా పుట్టిన ప్రతి బిడ్డ బంగారం లాంటి బిడ్డలు పుట్టారు బైబిల్లో మీరు చూడండి. శారా అబ్రహాముకి ఆలస్యంగా పుట్టాడు, ఎవరు? బంగారం, ఇస్సాకు పుట్టాడు. అన్నాకి ఆలస్యంగా పుట్టాడు, ఎవరు?
సమూయేలు పుట్టాడు. ఇప్పుడు ఎలిజబెత్కి ఆలస్యంగా పుట్టాడు ఎవరు? రెబల్ ప్రాఫిట్ ఎవరు చెప్పండి? జాన్ ద బాప్టిస్ట్, బంగారం పుట్టాడు. ఆలస్యమైన ఏ తల్లులైనా మీరు గుర్తుపెట్టుకోండి, కంగారైపోయి ఆ గుడికి ఈ గోపురాలకి తిరక్కండి, రాళ్ళ మీద రాళ్ళు పెట్టకండి, వెయిట్ చేయండి. దేవుడిచ్చే బహుమానం కొరకు ఎదురు చూడండి. బంగారు రత్నాలు లాంటి బిడ్డలను దేవుడు ఇస్తాడు. మీరు ప్లాన్ చేసుకుంటే పుడతారు లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ప్లాన్ చేస్తే కలిసి వచ్చే ఒలీవ మొక్కలు లాంటి బిడ్డలు పుడతారు. మనకి అది ఎలాంటి బిడ్డలైనా దేవుడు మనకి కలిసి వచ్చే బిడ్డలను ఇస్తాడు. అందుకే ఆ బిడ్డలకి ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిసి వచ్చే బిడ్డనే ఇచ్చాడు. ఆలస్యమైంది నేను అనుకుంటాను, ఆ పాస్టర్ గారు ఎంతమందికి ప్రార్థన చేసి ఉంటాడండి? చాలా మందికి ప్రార్థన చేసి ఉంటాడు. తన సర్వీస్లో ఆయన సీనియారిటీలో ఎంతోమందికి ప్రార్థన చేసి ఉంటాడు. అయ్యా మాకు పిల్లలు పుడతా లేదయ్యా, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి పిల్లలు పుడతారు. ఈయన ప్రార్థన చేస్తే చాలా మందికి పిల్లలు పుడతారు, కానీ అందరికీ ప్రార్థన చేస్తే అందరికీ పిల్లలు పుడతారు, కానీ పాస్టర్ గారికి పుడతలేదు. ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఊహించండి. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి పిల్లలు లేరు, పాస్టర్ గారు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? చాలా బాధ అయిపోయింది. ఒకరోజు గాబ్రియేలు దేవదూత వచ్చాడు భూమి మీద. మీకు తెలుసు కదా సందర్భం. ఆ గాబ్రియేలు దేవదూత వచ్చి దేవుడు అన్నాడు, నీ జీవితంలో, నీ భార్య జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏంటి ప్రభు అని అడిగితే, అది గొప్ప కార్యము, నీ భార్య గర్భవతి కాబోతుంది. ఈయన అన్నాడు, నమ్మలేకపోతున్నాను అన్నాడు. అడుగుతున్నాను, పాస్టర్ గారు అలా అనొచ్చా? నేను నమ్మలేకపోతున్నానని పాస్టర్ గారు అనొచ్చా? నీకు బిడ్డల్ని ఇస్తానయ్యా, గొప్ప అద్భుతాలు జరిగిస్తానని పాస్టర్ గారితో దేవుడు అంటే పాస్టర్ గారు అలా అనొచ్చా? పోనీ పాస్టర్ గారే కాదు, సీనియర్స్ అయినా అనొచ్చా? పోనీ కొత్తగా దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది, అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది. పండిపోయి 5-6 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు దేవుళ్ళో ఎదిగిన వారు కూడా దేవుడు ఏదన్నా కార్యం చేస్తా అంటే డౌట్ఫుల్గా ఉంటే మనం ఏమడుగుతాం? పుడతాడు అనడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే జకర్యాకి దేవుడు ఆధారం చూపిస్తా అన్నాడు. నీకు ఆధారం కావాలా పాస్టర్ గారు? జకర్యా, అవునండి, కొంచెం ఆధారం ఏమైనా ఉందంటే, ఆధారమే కదా నీకు కావాలి, ఆ ఆధారం ఏంటో కదా నీ నోరు అడిపోద్ది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా దేవుడి కార్యాలు చేస్తాడని దేవుడు చెప్పినప్పుడు ఆ కార్యాల కొరకు ఎదురు చూసినప్పుడు ఆధారాలు అడగండి. ఒకవేళ ఆధారాలు ఎలాంటివి దేవుడు ఇస్తే మనం ఏమైపోతాం? మాకు ఏదన్నా ప్రూఫ్ ఉందా, ఎవిడెన్స్ ఉందంటే నీ నోరు అడిపోద్ది, మళ్ళీ నీకు బిడ్డ పుట్టే వరకు నోరు రాదు. అలాంటి ఎవిడెన్స్ మనకిస్తే ఎన్నిసార్లు అబ్రహాం గారి జీవిత చరిత్ర చదివి ఉండడు ఆయన, ఎన్నిసార్లు అన్నా జీవితాన్ని చదివి ఉండడు ఆయన, ఎన్నిసార్లు రాహేలు చరిత్ర చదివి ఉండడు ఆయన. ఇన్ని చరిత్రలు చదివిన ఆయన, భక్తుల జీవిత చరిత్ర చదివిన ఆ పాస్టర్ గారు ఆయన ఒక గుర్తు అడగొచ్చా? ఇక జకర్యా గారు చేసిన మిస్టేక్. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నీకు గుర్తేగా కావాలి, నీ నోరు నీ బిడ్డ పుట్టే వరకు పని చేయదుగాక పని చేయదు అన్నట్టుగానే బిడ్డ పుట్టేంత వరకు పని చేయలేదు. ఈ లోపల బిడ్డ పుట్టాడు. పుడితే ఏమైందో ఒక్కసారి 56 వచనం చూడండి. అంతటి మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచెను. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి, అలాగూ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పెను. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సజ్ఞలు చేసి అడిగిరి. ఇప్పుడు బాగా వినండి, ఈ ఇరుగు పొరుగు బంధువులకి ఇంకేరే పనే ఉండదండి. మనకి పిల్లలు పుడితే వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారండి? వాళ్ళ నాన్నగారి పేరెట్టేస్తున్నారు, లేదా వాళ్ళ తండ్రి వరుసలో పేరెట్టేస్తున్నారట. అడుగుతున్నాను, వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని పేర్లు ఎట్టేస్తారు? కొంతమందికి అస్సలు బుద్ధి జ్ఞానం ఉండదండి, వచ్చేసి నిక్నేములు పెడుతుంటారు పిల్లలకి. ఆ నిక్నేములు పెడుతున్నప్పుడు అడుగుతాను, పేరెంట్స్ కూడా మీరు అడగాలి, ఇలాంటి పనికిమాల పేర్లు ఎట్టకండ్రా అని. ఏమని పెడతారు? ఆ తాతయ్య నిక్నేమ్ ఉంటుందిగా, ఆ తాతయ్య నిక్నేమ్తో పిలుస్తారు. చాలామంది నిక్నేములు పెట్టి పిలుస్తుంటారు, ఆ పేరు ఈ పేరుని. అడుగుతున్నాను, మీకు ఏం రైట్ ఉంది అని అడుగుతున్నా. అసలు తల్లిదండ్రులు పేరు పెట్టాలంటే బిడ్డలకి దేవుడు ఏ పేర్లు ఇష్టపడుతున్నాడో ఆ పేర్లే బిడ్డలకు పెట్టాలి. వాళ్ళ బిడ్డల యొక్క బతుకులు ఆ పేర్లకు అర్థాలు తెచ్చేలాగా బతకాలి.
ఆయన పేరు పెడుతున్నారంట. ఎలా పెట్టేస్తున్నారంటే వాళ్ళు అడుగుతున్నారంట, అసలు యోహాన్ అని పేరు పెట్టమంటారేంటి? వీళ్ళ ముత్తాతలు ఎవరు కనబడలేదు, ఇటు మీ తండ్రి సైడ్ కానీ ఈయన తండ్రి సైడ్ కానీ ఎవ్వరూ అలాంటి పేర్లు లేవు కదా, కొత్తగా యోహాన్ పెట్టమంటారంటే మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? ఆ రోజు నుంచి ఈ రోజుకు ఉన్న జబ్బు ఏంటో చెప్పినా, మన ముత్తాతల పేర్లు మన పిల్లలకి పెట్టేస్తాం. కొంతమంది పాస్టర్ గారుని పేర్లు పెట్టమంటారు. ఏమని పేర్లు పెట్టమంటారంటే, ఏదో ఒక దేవుడి పేరు మంచి పేరు పెట్టండి, కానీ వాళ్ళ తాతయ్య గారు మొదటి అక్షరం కలిసిలా పెట్టండి అన్నారు. తాతయ్య గారు ఇంతకీ ఏమి ఎరగదీశారేంటి అడుగుతున్నాను. తాతయ్య గారు ఇంతకీ ఏమి ఎరగదీసి, సారా తాగి చచ్చిపోడాలి తాతయ్య, బ్రాందీ తాగి చచ్చిపోడాలి తాతయ్య. వాళ్ళ అమ్మమ్మ పేరు కలవాలంటే వాళ్ళ అమ్మ పచ్చి పూతులు మాట్లాడి చచ్చిపోయింది వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ పేర్లు కలపడం అలా ఏం ప్రవక్తలా ప్రవర్తనీలా? వాళ్ళ పేర్లు కలపడం, వాళ్ళ పేర్లకి అర్థాలు లేవు. మళ్ళీ ఆ పేర్లు ఇలా కలిపి ఒక దైవికమైన పేరు పెట్టొచ్చు అనుకోవచ్చుగా. పాస్టర్ గారికి రైట్ ఇచ్చారు మంచి పేరు పెట్టమని, మళ్ళీ ఒక అక్షరం కలపాలంటే ఈ అక్షరం ఇదిగో అప్పారావులో మొదట ఆ తెచ్చి అవినాష్ అని పెట్ట, సుబ్బమ్మలో సూ తెచ్చి చెప్పండి ఏదో పెట్టండి, ఇంకా సువార్థికురాలని పెట్టాలంటే నడుతున్నా. ఇలాంటి పేర్లు నడుతున్నాయి. ఇలా కలిపేసి మీకు ఎవరు రైట్ ఇచ్చారో వీళ్ళు ఏమని మురిసిపోతారంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళు కుదరండి, వీళ్ళు పోలికలు పెడతారు. ఏమని చెప్పిన ముక్కు అలా అమ్మదే అంటారు, రంగాల నాందే అంటారు. ఇవన్నీ చెప్పి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మనల్ని బాగా గాలి కొట్టేసి ఏదో పేరు పెట్టేస్తారు. అలా పెట్టడానికి వీలు లేదు. వాళ్ళు చూడండి, వాళ్ళ ఆయన్ని ఆవిడ గౌరవిస్తుంది. చూడండి, ఎలిజబెత్ అమ్మ నీకు ఈ పేరు పెడుతున్నామంటే పెట్టండి అనలేదు. లేదు మా అమ్మగారు తాలికి పేరు పెట్టండి, మా నాన్నగారు తాలికి పేరు పెట్టండి అందా ఎలిజబెత్ అమ్మ. ఎలిజబెత్ అమ్మకి ఎంత గౌరవం భర్త అంటే, వద్దు, ఎందుకంటే మా భర్తకి దేవుడు ఒక పేరు పెట్టమని చెప్పాడు. ఆ పేరేదో నేను చెబుతున్నాను, ఆ పేరేదో కాదు, యోహాన్ అని పేరు పెట్టమన్నాడు. వాళ్ళు ఒక లుక్ ఇచ్చారు ఆ పెద్ద ఆయనకి, ఏమండి ఈ పేరేనంట, అవునా అని సజ్ఞలు చేసి అడిగితే అప్పుడు ఆయన అన్నాడట, ఎస్ ఆ పేరే పెట్టండి. పలక తీసుకుని ఆ పలక మీద రాసి ఆ పేరే పెట్టండి. ఎలిజబెత్ అమ్మకి ఆ వయసు అయినా ఇంకా తన భర్తను గౌరవించే ఆ పట్టిస్తున్నాడు. ఇప్పుడు అర్థం కాదు, రేపు అర్థం కాదు, తర్వాత అర్థం కాదు, కానీ వాడు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా మా నాన్న ఈ పాట ఎందుకు పాడాడని ఆ బిడ్డకి ఖచ్చితంగా అర్థమవుతుంది. మన బిడ్డలకి జోల పాటలు పాడినా గుర్తుపెట్టుకోండి, ఒక అర్థవంతమైన పాటలు పాడతారా? ఒక ఆవిడ పాడుతుంది, ఏమని చెప్పనా, ఏడకు బాబు లేడే అందంట. బాబు లేక నాడెళ్ళొస్తాడండి నేను అడుగుతున్నాను. ఇంకొకడు అన్నాడు అమ్మ లేదే అంటే, అమ్మ లేకుండా గ్రహంలో చూడబడతాడు. మన జోలపాట్లో ఆడికి అర్థమైతే ఆడు పిచ్చెక్కిపోతాడు ఆడు ఎదిగిన తర్వాత. నేను అడుగుతున్నాను, బాబు లేడే అమ్మ లేడే కాదు, మన పాటలు పాడుతున్నప్పుడు బూసోడు వస్తున్నాడు, దొంగోడు వస్తున్నాడు, అదుగో దెయ్యం ఇదిగో పులి, ఇవి మానేయండి. పాట పాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైనా అర్థమవకపోయినా ఏదో ఒక దైవికమైన పాట పాడండి, వాళ్ళకి అర్థమయ్యేలా పాడండి. అందుకే వాళ్ళ నాన్నగారు పాడుతున్నారు. ఆయన పాడుతున్న పాట చిన్న పాట ఏం కాదు. ఆయన పాడుతున్న పాట ఈ రోజుకి ఒక ప్రసంగంగా మనం మాట్లాడుకుంటున్నామంటే తన కొడుక్కి ఒక వర్తమానం పాటగా చెబుతున్నాడు అన్నమాట. ఏమని చెబుతున్నాడు, ఏమని పాడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసను. నా కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతుంది, నేను చూస్తున్నాను. నా కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతం ఏంటంటే, నా కొడుకు పుట్టడం అద్భుతం కాదు, వృద్ధాప్యంలో నా భార్య గర్భం ధరించి కొడుకుని కంటే నాకు అద్భుతం కాదు. 17 ఏళ్ళ ఆడపిల్ల మరియమ్మ నేడో రేపో గర్భం ధరిస్తాదే, అది కూడా వింత కాదు. నాకు వింత ఏంటంటే, జకరియా అంటున్నాడు, నాకు వింత ఏంటంటే దేవుడు తన ప్రజలను మర్చిపోలేదు. ఈయన మర్చిపోవడానికి మానవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. నువ్వు నేనైనా మాటిచ్చి మాట తప్పుతామేమో కానీ, రాజకీయ నాయకులైన వాగ్దానాలు చేసి వాగ్దానాలు మేము నెరవేర్చలేకపోతున్నామంటారేమో కానీ, ఈ దేవుడు మానవుడు కాదు కనుక ఆయన మాట ఇచ్చి మాట తప్పువాడు కాదు. ఆయన ఎప్పుడో ఇచ్చిన మాటను ఇంకా జ్ఞాపకాల్లో పెట్టుకున్నాడు. ఇది నాకు ఆశ్చర్యం, ఇది నాకు ఆశ్చర్యం అంటున్నాడు జకరియా. తన కొడుక్కి చెబుతున్నాడు. తన కొడుక్కే కాదు, వింటున్న వాళ్ళందరికీ వారి చెవులు గింగురమనేలా, వాళ్ళ రోమాలు నిక్కబడిసేలా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజల్ని మర్చిపోలేదు. పురాతనమైన కాలం దగ్గర నుంచి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. చట్టం తన పని తాను చేస్తుందన్నది ఎంత వాస్తవమో అంతకన్నా ఎక్కువగా దేవుడు సమాజంలో తాను చేసే తన పనులు దేవుడు చేయడం మానలేదు. ఏం చేస్తున్నాడు? మలాకీ దగ్గర నుంచి ఇప్పుడు నా కొడుకు పుట్టేంత వరకు, మలాకీ దగ్గర నుంచి గాబ్రియేలు వచ్చేంత వరకు 400 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయేల్ని వదిలేశాడని అనుకోకండి.
మన ఇజ్రాయేలు జాతిని దేవుడు వదిలేశాడని అనుకోకండి. మన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాటిచ్చిన దేవుడు, ప్రవక్తలకు మాటిచ్చిన దేవుడు, నీతిమంతులకు మాటిచ్చిన దేవుడు, పరిశుద్ధుల నోట ప్రవచనాలు చెప్పిన దేవుడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం నుంచి ఏ ఏ వాగ్దానాలు అయితే నెరవేరుస్తానని మాటిచ్చిన దేవుడు వాటిని మర్చిపోకుండా నెరవేరుస్తున్నాడు. అవి నా కళ్ళ ముందు కనబడడం స్టార్ట్ అయ్యింది అంటున్నాడు. అంటే ఏదో చెబుతున్నాడు. ఆ పాటలో ఏం చెప్తున్నాడు? ఆయన చెబుతూ తన దావీదు వంశం నందు మన కొరకు ఒక రక్షణ శృంగాన్ని స్టార్ట్ చేశాడు. ఇశ్రాయేల్ అందరూ దేవుని స్తుతించేలాగా ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. ఇశ్రాయేలుకి దర్శనమిచ్చాడు. దావీదు సింహాసనం నందు రక్షణ ప్రారంభించాడు. శత్రువులందరి చేతుల్లో నుంచి మనల్ని రక్షించడానికి ఒక రక్షకుని, సేవియర్ని ఫామ్ చేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన కార్యాలు ఎల్లకాలం మరుగైన సంగతులు ఇప్పుడు వరుసలోనికి వాడడం నేను చూస్తున్నాను. ఆది నుండి ఆయన చెప్తున్నాడు చూడండి. ఆది నుండి ఆయన మాట్లాడుతూ దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులకు కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం పలికించాడు, ఏం చెప్పాడు? పురాతన కాలం నుండి, ఆది నుండి అంటే ఇప్పుడు అడుగుతున్నాను, ఆది నుండి అంటే బైబిల్ పరిభాషలో ఆది అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆది కాండం. అంటే ఆది కాండం నుండి ఏదో మానవులకి మాట ఇచ్చాడట. ఆ మాట ఈ కొడుకు పుడుతున్న అదే టైం లైన్లో దేవుడు నెరవేర్చడం స్టార్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఆది కాండము, ఎప్పుడు పురాతనమైన మనుషులు? ఆది కాండం ఎక్కడ? లూకా సువార్త రాస్తున్న మొదటి శతాబ్దపు కాలం ఎక్కడ? ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భానికి, ఆది కాండంలో జరుగుతున్న సందర్భానికి లింక్ ఉంది. అది నెరవేరడం చూసి నాకు ఆనందం కలిగి నా కొడుక్కి చూస్తూ ఒక పాట సువార్త నేర్పిస్తూ ప్రవచనం చెప్తున్నాను. ఇది నా వలన వస్తున్న మాట కాదు, ఇది పరిశుద్ధాత్మని వలన వస్తున్న పాట. ఆ చక్కటి పాటను పాడుతా ఆయన అంటున్నాడు చూడండి. పరిశుద్ధుల నోట, పరిశుద్ధుల ప్రవక్తల నోట ఒక నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, నిబంధన అంటే చెప్పండి. నిబంధన అంటే నిబంధన చెప్పండి. నిబంధన అంటే ఒక ఆయన అన్నాడు, వాగ్దానం అన్నాడు. వాగ్దానం అంటే నిబంధన అన్నాడు. అది కాదు. నిబంధన అంటే డెఫినేషన్ ఏంటి చెప్పనా? మనం మాటిచ్చి మాట తప్పిపోయినా ఆయన ఎప్పటికీ మాట తప్పకుండా మీరు నన్ను మర్చిపోయినా నేను మర్చిపోనని ఒక అర్థం ఉంది చూసారా? అది దైవికమైన నిబంధన. నిన్ను నన్ను విడదీసేదికి ఎన్నొచ్చినా నేను మాత్రం నిన్ను వదలనని ఒక మాట ఉంది చూసారా? అది నిబంధన. దేవుడు నిబంధన చేశాడంటే మనమైనా మర్చిపోవచ్చేమో కానీ ఆ నిబంధన చేసిన వారు మర్చిపోవడం. దాన్ని మరొక పర్యాయ భాషలు ఏమంటారంటే ప్రామిస్ అంటారు. దేవుడు కొన్ని ప్రమాణాలు చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుండి? ఆది కాండం నుండి మలాకి వరకు. అంటే సుమారు 39 పుస్తకాల్లో కొన్ని ప్రమాణాలు, ప్రామిసులు చేశాడు. ఆ ప్రామిసులు నెరవేరుస్తున్నాడు, తన వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, వాగ్దానాలు అంటే మనకి ఏం తెలుసు చెప్పండి? ఒక రెఫరెన్స్ బయటికి లాగడం అనుకుంటున్నాం మనం. వాగ్దానం అంటే ఏమనుకుంటే ఒక రెఫరెన్స్ బయట తెచ్చి దాన్ని ఏడాది అంతా అలా చూసుకుని ఇది నాకే అనుకుంటున్నాం. నడుతున్నాను. వాగ్దానం అంటే ఒక రెఫరెన్స్ బయట తెచ్చుకోవడం కాదు. అలాంటి రెఫరెన్స్ నేను చూడొద్దని అంటలేదు. వాగ్దానాలకు నేను వ్యతిరేకం కాదు. కానీ తీస్తున్న వాగ్దానం ఏది వాగ్దానంగా తీసుకోవాలో కాస్త నేర్చుకోండి. దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, అవి నెరవేర్చాడు. ఎక్కడి నుంచి? ఆది కాండం నుంచి మలాకి వరకు కొన్ని వాగ్దానాల పట్టిక దేవుడు ప్రారంభించాడు. అవి నెరవేరుస్తూనే వచ్చాడు. ఏం వాగ్దానాలు ఇచ్చాడు, ఏమి నెరవేర్చాడు? వాగ్దానం అంటే దేన్ని తీసుకోవాలో ఒక్కసారి ఆది కాండం రండి. ఒక్కసారి ఆది కాండం 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం త్వరగా జాగ్రత్తగా. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి. నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలగజేసేదును, అది నీ తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువని. జరుగుతున్న సందర్భాన్ని మీరు చూడండి. మొట్టమొదటి మానవులకి ఒక ప్రమాదం వచ్చి పడిపోయింది. ఏం జరిగిందంటే పాపం చేశారు. పాపం ఎలా చేశారంటే వాడు ప్రేరేపించాడు. వాడి ప్రేరణకి వీళ్ళు ఎలకం బోర్డు పెట్టారు. మొత్తం మీద వాడు వేసిన ఎత్తుగళ్ళకి వీడు సిత్తు అయిపోయారు.
జరిగిన పాపం వాళ్ళతోనే పోయిందా? ఎప్పటి వరకు మనల్ని వెంటాడేస్తుంది. ఈ రోజు వరకు కూడా మనల్ని తరుముతుంది. ఈ రోజుకు ఇప్పుడు మెతుకులు గేడుస్తున్నాం, నీడ గేడుస్తున్నాం, కూడు గేడుస్తున్నాం. ఇప్పుడు ఆదాముకి ఇచ్చిన శాపం ఈ రోజుకి మన కళ్ళ ముందు కనబడుతుంది. మీరు చూడండి, ఎప్పటికీ గచ్చ పొదలు మొండ పొదలు కనబడుతున్నాయి అంటే ఈ భూమి మీదకి గచ్చ పొదలు మొండ పొదలు ఎలా వచ్చాయి? ఆదాముకు చెప్పిన పనిష్మెంట్ ఈ రోజుకి మనకు కనబడుతుంది. ఇప్పటికి ఒక స్త్రీ ఒక బిడ్డని కనాలి అంటే చచ్చి బతుకుతుంది. మరి చెప్తున్నాను, చచ్చి బతుకుతుంది. చచ్చి బతికేంత ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో ఆ ఆది కాండంలో అవ్వమ్మకి చెప్పాడే, అక్కడి నుంచి నా పనిష్మెంట్ ఇంకా కొనసాగుతుంది. చాలామంది ఏమంటారంటే మాకు సంబంధం ఏంటి, ఆదాముకి మాకు సంబంధం లేదన్నారు. నీలాగా అన్నారు వాళ్ళిద్దరు కూడా. ఆదామవ్వలు ఏదో చేస్తే మాకు సంబంధం ఏంటంటే నీలాగా అన్నారు మన ఆది తల్లిదండ్రులు కూడా. ఆదాము ఎలా చేసావంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? నాకు సంబంధం ఏంటి, అంతా ఆవిడే చేసింది అన్న. ఆవిడని అడిగితే ఆవిడేమని చెప్పండి? నాకు సంబంధం ఏంటి, అంతా ఆ పామే చేసింది అన్నారు. నేను అడుగుతున్నాను, ఎవరిని అడిగినా వాళ్ళ మీదకి వాళ్ళు గెంటేసుకుంటున్నారు. ఈరోజు మనం కూడా ఏమంటున్నాం, మాకేమి సంబంధం లేదు, వాళ్ళు ఇద్దరే చేశారని. ఇదే ఆదాం బుద్ధి అంటే మర్చిపోకండి. ఆదాం బుద్ధి మనకు ఉందంటే ఉందే. ఈ రోజుకి మీరు గమనించండి, ఇప్పటికీ మీరు చూడండి, తినేసి తినలేదంటాం, కీడి చేసి చేయలేదంటాం. అది ఆదాము నేచర్. ఇప్పుడు చూడండి, మొన్న మధ్య రిజల్ట్స్ వచ్చాయి. ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయినా అడగండి పిల్లల్ని, వాళ్ళు అడుగుతారు. నేనే కాదు, అడుగు ఫెయిల్ అయిపోయాడు అంటే నిన్ను అడిగితే అడగడం ఎందుకురా, అదో బుద్ధి. మీరు చిన్నపిల్లల మీద కూడా అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి ఏమీ తెలియని వయసులో కూడా వాళ్ళ ఇంట్లోంచి ఏదైనా వస్తువు తేండి, లేదా ఆ పిల్ల ఎదుర్కొంటూ ఇంకో పిల్లని ఎత్తుకోండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అడుగుతున్నారు. వీళ్ళకి ఎలా తెలుస్తున్నారంటే నేను అడుగుతున్నాను, కొన్ని నేచర్తో ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి. ఆదాము దగ్గర నుంచి బుద్ధి ఉంది. ఆ టైంలో ఆదాము అవ్వలకి అర్థమైందట, వీడి వల్ల మేము నిలువెల్లా ఓడిపోయాం. వీడి మాటలు మేము నమ్మాం, వాడు ఓడించాడు, మమ్మల్ని పాపంలో పడేశాడు. వీడు మమ్మల్ని జయించాడు. ఎలా జయించాడు? పాపము చేత జయించడమే కాదు, మరణము చేత మమ్మల్ని పూర్తిగా చిత్తడిగా మార్చేశాడు. పాపం చేస్తే ఆ పాపానికి వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి? మరణం. ఈ మరణాన్ని పాపాన్ని బేస్ చేసుకుని నవ్వేది ఎవడు చెప్పండి? సాతాను. మానవులు చనిపోతే నవ్వేదాడే, మానవులు పాడైపోతే నవ్వేదాడే. వీడు మానవుల్ని ఆదిలోనే ఓడించాడు, మాయ మాటలు చెప్పాడు. అలాంటి టైంలో వాళ్ళ గిల్ట్తో బతుకుతూ పొదల చాటుకు పోయి దాక్కున్నాడు. ఆదాము దాక్కున్నాడు లోపలికి. ఆదాము తినొద్దన్న తిన్నావా, అవ్వా చెయ్యొద్దన చేశారా? ఇలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళు చెప్పుకోలేని బాధను అర్థం చేసుకున్న దేవుడు అర్థం చేసుకుని ఏమన్నాడు తెలుసా? ఈరోజు ఎవడైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవడి చేతుల్లో అయితే ఓడిపోయామని మీరు బాధపడుతున్నారో, ఎవడి వలన మీరు ఎంత నిట్టూర్పు ఈడుస్తున్నారో, ఎవడి వలన మీరు పాపంలో పడిపోయామని ఎంత బాధపడుతున్నారో, ఈరోజు వీడు మిమ్మల్ని జయించాడు. కానీ వన్ డే మీరు వాణ్ణి జయిస్తారు. ఇది ప్రామిస్, ఇది వాగ్దానం, ఇది నిబంధన. నేను మీకు మాటిస్తున్నా, మీ పిల్లల వరకు మాటిస్తున్నా. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏం జరుగుతుందంటే, ఈరోజు మిమ్మల్ని ఓడించిన వాణ్ణి మీ చేత వాణ్ణి ఒకరోజు ఓడిస్తా. ఈ మాట ఇచ్చాను, ఎదురు చూడండి అన్నాడు. ఆదాము ఎదురు చూశాడు, పిల్లలు ఎదురు చూశాడు, తర్వాత కాలాలు ఎదురు చూశాడు. ఇది ఒక వాగ్దానం అలా నిలబడిపోయింది. సాతానుగాని మీరు ఓడిస్తారు, వాడి నెత్తి మీద మీరు కాలేసి తొక్కుతారు, వాడి మడి మీద కొడతారు, ఆ కొడుతున్న వాడిని తిరగేసి మీరు తొక్కుతారు. ఇది జరుగుద్ది. మీ ఫైట్ నా ఫైట్ అవుద్ది, మీ తగాదం నా తగాదం అవుద్ది, మీ వివాదం నా వివాదం అవుద్ది. మీ పక్షము నేను నిలబడతాను. ఒక రోజు వాడిని జయించే శక్తిని మీకు ఇస్తాను. వాడి సంతానాన్ని వాడిని నాశనం చేసి ఒక సంతానాన్ని మీలో నుంచి పుట్టిస్తాను. ఇది ప్రామిస్, ఇది వాగ్దానం. అంటే వాగ్దానాలంటే ఏం తీసుకోవాలి తెలుసు? ఇదిగో దేవుడు 39 పుస్తకాలు లేదా 66 పుస్తకాల్లో ఇలాంటి ప్రామిసులు ఉన్న బైబిల్లో అవి తీసుకోండి వాగ్దానంగా, అవి తీసుకోండి వాగ్దానంగా. అంతేగాని ఎలా పడతా అలా ఏ కార్డు పడితే ఆ కార్డు తీసుకుంటే, అలాగే తిరమరం లేకుండా ఒక కార్డు తీసుకున్నాడు, ఆ కార్డులో ఇలా వచ్చింది, ఆ కార్డులో ఇలా ఉంది, వచ్చే ఏడాది గర్భవతి అవుతాను వచ్చింది, అడిగాడు అవుతాడాడు, వస్తాడు అదో అవుతాడాడు. పెళ్లిగానోడి కాడికి గర్భవతి అవుతాను వచ్చింది, అది ఎక్కడ సందర్భం? అది శారమ్మకు సంబంధించింది. ఎక్కడ సందర్భం? అబ్రహాంకి చెప్పిన మాట. ఎప్పుడు చెప్పాడు? ఆ మధ్యాహ్నం భోజనానికి దేవుడు వచ్చినప్పుడు చెప్పాడు. అది నువ్వెందుకు తీసుకుంటున్నావు? వాటిని వాగ్దానాలు అనరు, సందర్భం నుంచి బయటికి లాగడం అంటారు. మరి వాగ్దానాలు అంటే ఏంటి? ఇదిగో ఇలాంటి ఉన్నాయి, మైలురాయిలు లాంటివి. ఇలాంటి వాగ్దానాలు తీసుకో. దేవుడు అన్నాడు ఒక రోజు జరుగుద్ది, ఆ రోజు మీ మీదకి ఏ విపత్తు అయితే వచ్చి ఈ సాతానుగాడు ఈ సొసైటీని ఇలా మార్చేశాడో వాణ్ణి మీరు జయిస్తారు. నేను మీకు మాటిస్తున్నా, మానవులారా నేను మీకు మాటిస్తున్నా. ఇది నా నిబంధన. ఇది మొదటి నిబంధన. రెండవది
రెండవ నిబంధన మనకు తెలుసు. అలా అధ్యాయాలు దాటుకుంటే మనం వస్తే ఆ రెండవ నిబంధనలో నోవహుతో మాట్లాడుతుంది. నోవహుతో ఏమంటాడు మనకు తెలుసు. నోవహు ఇలారా, పైకి చూడు. ఆయన ఏదైతే బలిని ఆగ్రహించాడో ఆ బలి నైవేద్యం జరిగిన తర్వాత దేవుడు నోవహుని పిలిచి ఆ పైకి చూపించిన తర్వాత ఇలా అంటాడు. అక్కడ ఒక ధనుస్సు కనబడుతుంది మనకు, రంగుల ధనుస్సు. ఇంద్రధనుస్సు అనకండి, అన్నగదా ఆ పేరు. ధనుస్సు ఒక రంగురంగుల ధనుస్సు కనబడుతుంది. ఎందుకంటే అదొక ప్రకృతిలో దేవుడు ఏర్పరిచిన ధనుస్సు. ఇప్పటికీ వింతేడు తెలుసా, ఎప్పుడు నోవహు, ఎప్పుడు మాట, ఎప్పుడు వాగ్దానం, ఇప్పటికి వర్షం వస్తే ఆ వాగ్దానం ఇంకా అప్పుడప్పుడు అలా కనబడుతుంది. అంటే నాకు అప్పుడప్పుడు చూసినప్పుడు నోవహు మాట ఇంకా దేవుడు నిలబట్టే ఉంచాడు. ఇంకా అప్పుడు చెప్పిన మాట ఇప్పటికి అలా ఉంది. దేవుడు మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? ఇదిగో నోవహు ఒక మాట చెప్తున్నాను విను. మరలా జలముల చేత భూమిని ఇలా నేను నశింపచేయను, మీ మీదకి ఎలాంటి శిక్షను నేను రానివ్వను. నీకు మాట చెప్తున్నాను నోవహు, మీకు రక్షణ శృంగం కలగజేస్తాను, మరలా ఈ ప్రమాదం రా. అంటే మీకు శిక్ష లేకుండా నేను ఒక పని చేస్తున్నాను, మీకు శిక్ష రాదు అనడానికి అదిగో ఆ ధనుష్యే గుర్తు. మీకు శిక్ష రాదనడానికి అదే ధనుస్సు గుర్తు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ మిమ్మల్ని నేను శిక్షించను. ఇది రెండవ వాగ్దానం. ఎందుకు చెప్తున్నాను వినండి. ఆదాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? సాతాను గారిని జయిస్తారు. ఇది మొదటి వాగ్దానం. ఇప్పుడు నోవహుకి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? మీ మీదకి ఏ శిక్ష రాదు. దానికి కారణం ధనుష్య, ఆ మహిమను చూడు. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం. అబ్రహాముని పిలిచాడు. ఆ 12వ అధ్యాయంలో మనకు తెలుసు. అబ్రహాముని 12వ అధ్యాయంలో పిలిచి దేవుడు ఇలా అంటాడు. మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారముగా, ఆకాశ నక్షత్రాలంత విస్తారముగా విస్తరింపచేస్తాను అన్నాడు. ఇసుక రేణులంత విస్తారంగా విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలంత విస్తారముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఇదిగో గొప్ప కార్యము నీకు జరిగిస్తాను. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా. ప్రామిస్లు అంటారు వీటి. ఆది కాండంలో ఇచ్చిన వాగ్దానానికి, నోవహుకి ఇచ్చిన వాగ్దానానికి, అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానానికి ఇవన్నిటికి ఒక లింక్ ఉంటుందండి. ఈ లింక్ అంతా మైండ్లో పెట్టుకుని కొడుకుని ముందెట్టుకుని ఇలా చేతులు తెత్తుకుని వాళ్ళ నాన్నగారు పాటలు పాడుతున్నాడు. ఆ పాటే ఈ నిబంధనలన్నిటినీ ఒక వరుసలోకి తీసుకొస్తాం. ఆది నుండి ప్రవక్తల నోట పలికించిన ఆ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆదామవ్వలకు చెప్పాడే ఆ నిబంధన మర్చిపోలేదు, అది జరుగుతుంది, నేను చూస్తున్నా. నోవహు ఒక మాట ఇచ్చాడు, ఇక ఏ కీడు రాదని, అది జరుగుతుంది, నేను చూస్తున్నా. అబ్రహాముకు మాట ఇచ్చాడుగా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని, ఆ మాట జరుగుతుంది, నేను చూస్తున్నా. చాలా మంది ఏమనుకున్నారంటే ఈ మాట దేనికి సంబంధించిందంటే అబ్రహాము సంతానం అంటే ఎవరు? ఇశ్రాయేలు అనుకున్నారు. కాదు. ఒకవేళ అబ్రహాము సంతానం ఇశ్రాయేలీలు అయితే, అబ్రహాము సంతానం ఇశ్రాయేలీలు అయితే ఇప్పుడు ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా ఎవరు చెప్పండి? చెప్పాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏ దేశం చెప్పండి? చైనా, మీ బొంద. ఇండియా దాడేహాం మనం ఎప్పుడో, గడ్డ అదుపు లేదు. ఇంకా అడుగుతున్నాను, చైనా ఇప్పుడు సెకండ్ గ్రేడ్, అది ఫస్ట్ మందే అని అడుగుతున్నాను. ఈరోజు మీరు చూడండి, మీరు గమనించండి ఎంత విచిత్రం. ఈరోజు ప్రపంచంలో విస్తరించిన దేశం మొదటి మంది అయితే రెండవది చైనా. అడుగుతున్నాను, ఇజ్రాయెల్ ఎక్కడైనా ప్లేస్లో ఉందా? అంటే ఇప్పుడు దేవుడు మాట ఇచ్చాడు ఏమని? నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారం చేస్తా. అంటే ఇండియా ఉందంతా, చైనా ఉందంతా, కానీ అంత జనాంగం ఎవరు లేరు చెప్పండి? ఇశ్రాయేల్ లేరు. ప్రపంచాల్లో చిన్న దేశాల్లో ఒక చిన్న దేశం ఏంటి చెప్పండి? అంటే ఈ వాగ్దానం బాగా వినండి, అబ్రహాముకి ఇచ్చిన ఈ వాగ్దానం ఇజ్రాయేల్ దేశానికి సంబంధించింది కాదంటే మీరు 100కి 100% అది ఇజ్రాయేల్ దేశానికి ఇచ్చిన వాగ్దానం కాదు. నీ సంతానం అంటే అక్కడ ఏదో ఉంది. అక్కడ అవ్వమ్మకి చెప్పిన వాగ్దానంలో ఏదో ఉంది, నోవహుకి చెప్పిన వాగ్దానంలో ఏదో ఉంది. ఇవి రకరకాలుగా కనబడుతున్నాయి, కానీ దాన్ని తెరిచి వెనక్కి వెళితే ఈ వాగ్దానాలన్నీ ఒక్కదాన్ని చూపిస్తాయి. ఆ చూపిస్తున్న దాన్నే ఈ వృద్ధుడు చూసి మురిసిపోయి పాట పాడుకుంటున్నాడు. ఏం చూపిస్తుంది? ఇంకా ఉన్నాయి. ఇంకా ఏం చూపిస్తుంది అంటే తర్వాత మీరు చూడండి, మోసే వచ్చాడు తెర మీద. మోసేని దేవుడు అన్నాడు, ఇదిగో 20 లక్షల మందిని
సుమారు 6 లక్షల కాల్బలం అయితే అటు ఇటు మనం అన్నీ పోగేస్తే, ఆ స్త్రీలు పురుషులు ఈ వృద్ధులందరినీ పోగేస్తే 20 లక్షల మంది రౌండ్ ఫిగరు. ఈ 20 లక్షల మందిని వాగ్దాన భూభాగానికి ఐగుప్తు నుంచి నడిపించావే, ఇప్పుడు నేను చెప్తున్నాను మోసే, నీ వంటి ప్రవక్తని నా ప్రజల్లో మళ్ళీ పుట్టిస్తాను. ఇది వాగ్దానం. ఒక్కొక్క దిక్కున ఒక వాగ్దానం మీకు కనబడుతుంది. ఏమన్నా ఆది కాండంలో ఒక వాగ్దానం, రెండవది అబ్రహాము దగ్గర ఒక వాగ్దానం, అంతకుముందు నోవహు దగ్గర వాగ్దానం, ఇప్పుడు మోసే దగ్గర వాగ్దానం ఏమిస్తున్నాడంటే, ఇదిగో నీ వంటి ఒక ప్రవక్త వస్తాడు. ఇది వాగ్దానం. ఒక్కొక్క దిక్కునంటే ఒక్కొక్క తరానికి ఒక వాగ్దానాన్ని ఇచ్చి దీని కొరకు కనిపెట్టండి అంటున్నాడు. అంటే ప్రతి జనరేషన్కి ఒక వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం కొరకే కనిపెట్టాలి, అంతేగాని రెఫరెన్స్ల పక్క తీసి కనిపెట్టడం కాదు. ప్రతి జనరేషన్కి ఒక ప్రామిస్ కార్డు ఉంటుంది అనమాట. ఆ ప్రామిస్ కార్డు వెనకాల అందరికి ఒకటే, అది అందరికి ఒకటే, ఆ జనరేషన్కి అదే. ఆది కాండానికి ఇదిగో ఆ పితరుల కాలానికి అదే, అవ్వమ్మకి ఇచ్చాడే అదే వాళ్ళు ఎదురు చూడాల్సింది. నోవహు కాలానికి వాళ్ళు ఎదురు చూస్తుంది అదే ప్రామిస్, అబ్రహాము కాలానికి అదే వాళ్ళు ఎదురు చూడాల్సింది. ఇప్పుడు మోసే నీ వంటి ప్రవక్తను పుట్టిస్తున్నాడే, వాళ్ళు ఎదురు చూడాల్సింది అదే. ఒక్కో తరానికి ఒక్కొక్క వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. చూడండి, ఇంకా ఏమి నడిపిస్తున్నాడు, ఇంకేమి నడిపిస్తున్నాడు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత అబ్రహాము తర్వాత మనకు కనబడేది దావీదు గారు కనబడతారు. దావీదు గారు కనబడితే దావీదుతో దేవుడు అన్న మాట మనకు తెలుసు, నీ సింహాసనం మీద ఎప్పుడు ఒక దీపం వెలుగుతూనే ఉంటుంది, నీ సంతానం నుంచి పరిపాలించడానికి శాసనం ఎప్పుడు ఉంటుంది, నా కొరకు పరిపాలించడానికి నీకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు నీకే కొడుకు కాదు, నాకు కూడా కొడుకు. ఆయన నీకే తండ్రి కాదు, నాకు కూడా తండ్రి. ఆయన రాజ్యం యుగయుగాలు ఉంటుంది, ఆ రాజ్యం శాశ్వతమైనది. ఆ రాజు కొరకు అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి రాజు నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. అది సొలొమోను కూర్చనుకుంటే పొరపాటు. ఎందుకంటే సొలొమోను ఇప్పటికీ పరిపాలిస్తున్నాడా? లేదు. మీరు ప్రతి జనరేషన్ చూడండి, దావీదు కాలానికి కూడా ఒక వాగ్దానం ఉంది. ప్రతి కాలానికి ఒక వాగ్దానం. అంటే ఆది కాలం ఒక వాగ్దానం, నోవహు కాలం ఒక వాగ్దానం, అబ్రహాము కాలానికి ఒక వాగ్దానం, మోసే కాలానికి ఒక వాగ్దానం, ఇప్పుడు దావీదు కాలానికి ఒక వాగ్దానం. ఇంకా వాగ్దానాలు ఏమిచ్చాడంటే మీరు చదవండి, యెరెమీయా కాలం వచ్చేసరికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? ఇదిగో మీతో ఒక నూతన కార్యము నేను చేయబోతున్నాను. ఏంటి ఆ నూతన కార్యం అంటే, ఇప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని మీకు అక్షర రూపంగా ఇచ్చాను, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మీ హృదయాల మీద నేను రాయబోతున్నాను. ఇది నా నూతన నిబంధనల ఆజ్ఞ, ఇది వాగ్దానం. ఈ నూతన నిబంధనలు, ఈ వాగ్దానం మీ హృదయాల మీద రాస్తే మీరేమవుతారు? మనుషులు, మీరు పతనమైపోయిన మీరు నూతన సృష్టిగా మారిపోతారు. మీ హృదయాల్ని నూతన హృదయాలుగా మార్చి. ఇన్ని వాగ్దానాలట, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని పాట పాడుతున్నారంటే ఎవరు? జకరియా గారు. ఏమని పాడుతున్నారు? ఇప్పుడు రండి ఇవన్నీ లింక్ చేద్దాం. అసలు ఇవి ఎలా లింక్ అవుతాయి, ఏం జరుగుతున్నాయి ఒక్కసారి లింక్ చేద్దాం. ఒకసారి రండి. అదే లూకా సువార్త 1వ అధ్యాయం, అదే లూకా సువార్త 1వ అధ్యాయం 67వ వచనం నుండి. మరియు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవశించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని దేశించిన వారందరి నుండి తప్పించి రక్షణ కలగజేసినప్పుడు బాగా వినండి. ఇప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఆయన పాట పాడుతూ, ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించిన. ఏం పలికించాడు, ఎక్కడెక్కడ పలికించాడు? ఆది కాండంలో మీకు సర్పానికి వచ్చిన గొడవకి నేను మధ్యలోకి ఒకరిని పంపుతానన్నాడు. అక్కడ మీరు చూడండి, నీ సంతానం అన్న దగ్గర ఆది కాండంలో ఫుట్ నోట్ ఉంటుంది. ఏమని? ఆయన అని ఉంటుంది. అంటే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? మీ పక్షమున ఫైట్ చేయడానికి ఒక ఆయన్ని పంపుతాను. ఆయన ఎవరో కాదు, నా సుతుడు. ఆయన ఎవరో కాదు, దైవము. ఆయన ఎవరో కాదు, నా పక్షమును రాబోయే నజరేయుడైన యేసుడు. ఇప్పుడు చెప్పండి, ఆది కాండంలో చేసిన సర్పం యొక్క కాటుని, ఆది కాండంలో తెచ్చిన మరణం యొక్క భయంకరమైన పరిస్థితిని, పాపం యొక్క పరాకాష్ని, మళ్ళీ దాన్ని ఎక్కడ తుంగలో తొక్కడానికి దేవుడు ఎక్కడ ప్రణాళిక రెడీ చేశాడో తెలుసు. ఇదిగో ఆ 17 ఏళ్ల అమ్మాయి గర్భంలో
దేవుడు ఈ ప్రణాళిక నెరవేరుస్తున్నాడు. స్టార్ట్ అయిపోయింది. ఇశ్రాయేలుకి దేవుడు దర్శనం అనుగ్రహించడం ప్రారంభించాడు, రక్షణ ప్రణాళికను ప్రారంభించాడు. చట్టము తన పని తాను చేస్తుందన్నది ఎంత వాస్తవమో అంతకన్నా ఎక్కువగా దేవుడు తన పని తాను చేయడం మానలేదు. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, కొనకడు నిద్రపోడన్న మాట నెరవేరడం నేను కళ్ళారా చూస్తున్నాను. ఎలా అంటే దేవుడు ఆది కాండంలో ఇచ్చిన మాటని తన కొడుకు ద్వారా నెరవేర్చబోతున్నాడు. ఏమైంది? పాపం వలన వచ్చిన జీతం మరణమైతే ఆ మరణాన్ని మీదేసుకోవడానికి ఆడు మడిం మీద కాటేశాడు మరణంలాగా. ఆ మరణాన్ని తుంగలో తొక్కడానికి మరణించి తిరిగి లేచాడు. ఇది మొదటి వాగ్దానం నెరవేరు. అంటే ఆది కాండంలో ఇచ్చిన ఆ వాగ్దానము కలవరిగిరి మీద నెరవేర్చడానికి తన సుతుణ్ణి ప్రారంభించడం దేవుడు చేస్తున్న కార్యాన్ని జకరియా చూస్తున్నాడు అన్నమాట. అందుకే మురిసిపోతున్నాడు. తనకు పుట్టుతున్న కొడుకుని చూసి మురిసిపోవట్లేదు ఆయన. తనకు పుట్టిన మగబిడ్డను చూసి మురిసిపోవట్లేదు. తన బిడ్డ ఎందుకు పుట్టాడు ఆయనకు అర్థమైంది. నా బిడ్డ ఎందుకు పుట్టాడంటే దేవుని కుమారుడికి పైలట్గా పుట్టాడు. పైలట్ రక్షణ శృంగం నా కొడుకు వెనకాల రాబోతుంది. నా కొడుకు పుట్టుక వెనకాల అంటే నా కొడుకు ఎందుకు పుట్టాడంటే కారణం ఒకటే, ప్రచారం చేయడానికి పుట్టాడు. ఏం ప్రచారం చేయడానికి? వీడి పుట్టుకకి దేవుని కుమారుని పుట్టుకకి సంబంధం ఉంది. ఆ దేవుని కుమారుని పుట్టుకకి వాగ్దానాలకి సంబంధం ఉంది. ఇది నా తరంలో జరగడం నా కళ్ళారా నేను చూస్తున్నానని మురిసిపోతున్నాడు జకరియా. తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎక్కడ వాగ్దానం? ఇదిగో ఆది కాండంలో సర్పం తెచ్చిందే ఆ కాటుని దేవుడు ఎక్కడ ఎరగబోతున్నాడు? మరణపు ముళ్ళుని కలవరి గిరి మీద ఇరిసేశాడు. కలవరి గిరి మీద మరణపు ముళ్ళుని ఇరిసి, ఇదిగో మడి మీద కొట్టారంటూ కొట్టారు, మరణంతో కొట్టారు ఆయన్ని. ఆ మరణంతో కొట్టిన సర్ప సంతానం దెబ్బని 3వ దినాన తిరిగి లేశాడు. ఒక మాట ఇచ్చాడు. ఏమని? ఇక ఏం జరగదు. ఇదిగో ఈ ధనుస్సును చూడు, ఈ ధనుస్సును చూడు. ఈ ధనుస్సు దేనిని చూపిస్తుందంటే ఎబ్రీ పత్రిక ఇంటికి వెళ్ళిన చదవండి. దేవుని మహిమ ఎవరై ఉన్నారట? క్రీస్తు. ఈ మహిమ ఏ మహిమను చూపిస్తుందంటే క్రీస్తు అనే మహిమను చూపిస్తుంది. ఆ రోజు నోవహు చూచాయిగా ఆ మహిమను చూసినంత కాలము నీకేమీ జరగదని భరోసా ఎలా అయితే ఇచ్చిందో ఆ మహిమ మనందరికీ ఏం చూపిస్తుందంటే దేవుని మహిమైన క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. గ్యారంటీ ప్రామిస్ కార్డు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ రోజు సర్పం ఓడించిన ఆ సర్పాన్ని ప్రభువు ఓడించాడు. నెరవేర్పు జరుగుతుంది కలవరిగిరి మీద. 2వ నెరవేర్పు ఏంటో తెలుసుదుగో, ఈయన యందు నమ్మిక ఉంచితే ఇక ఎవ్వడికి ఏ పనిష్మెంట్ రాదు. ఆ రోమపత్రిక 8వ అధ్యాయం అదేగా మొదటి మాట. ఇదిగో క్రీస్తునందు నిద్రించిన వారికి ఇక ఏ శిక్షా విధి లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అంటే ఇప్పుడు ఆ ధనుస్సులో అదే మీనింగ్ ఉందంటే అదే మీనింగ్. దాన్ని నమ్మితే ఎలాగైతే ఏ శిక్షా విధి రాదని మనం ఎలా అయితే నమ్ముతున్నామో ఇప్పుడు దానికన్నా ఫుల్గా మనకు అర్థం కావాల్సిందంటే సంపూర్ణంగా మనకు అర్థం కావాల్సింది ధనుస్సు కన్నా గ్యారంటీ ఎవరో తెలుసా? దేవుని మహిమా స్వరూపి అయిన క్రీస్తు. ఈ క్రీస్తు వాగ్దానము చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానానికని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానన్నాడంటే అది ఇజ్రాయేల్ దేశంలో జనాభాని పెంచడమా లేదా క్రీస్తు అనే వ్యక్తి ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానన్న వాగ్దానమా? చెప్పండి. యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని అంటే మీరు ఎక్కడ ఏ వాగ్దానాలను కదిపినా ఏ వాగ్దానాల రిఫరెన్స్ కలిపినా ఆ వాగ్దానం వెనకాల ఎవరుండాలి చెప్పండి? మరి ఇప్పుడు ఈ వాగ్దానం కోట్ల వెనకాల ఎవరున్నారు చెప్పండి? ఈ పిండి పిసుకు తొట్టు ఉంది. ఇప్పుడు మన వాగ్దానం కోట్ల వెనకాల ఏమన్నా చెప్పండి? రకరకాల ఉద్దేశాలతో మన వాగ్దానం కట్టండి. కానీ మీరు చూడండి, బైబుల్ భక్తులు ఏ వాగ్దానం తీసుకున్నా ఆ వాగ్దానంలో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎవరు కనబడుతున్నారు చెప్పండి?
క్రీస్తు అనే శక్తి మనకు కనబడుతున్నాడు. ఆది కాండంలో సర్పం దగ్గర వాగ్దానం ఇస్తున్నప్పుడు క్రీస్తే కనబడుతున్నాడు. నోవహు దగ్గర వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ ధనుస్సులో కూడా క్రీస్తే కనబడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గర దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు కూడా ఆ సంతానం ఎవరో కాదు, అది ఇస్సాకు కూడా కాదు. ఆ సంతానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఆయన సంతానాన్ని విస్తరింపజేస్తానట నడుతున్నాడు. ఎలా విస్తరింపజేశాడు? సంఘం అనే కార్యక్రమం ద్వారా విస్తరింపజేశాడు. అందుకే చూడండి, మనం ఎవరి సంతానం గొప్పగా చెప్పుకొచ్చండి. మా తాత పలానా కాదు, మనం ఇలా గొప్పగా చెప్పుకోవచ్చు. మా తండ్రి ఎవరో తెలుసా? సన్ ఆఫ్ అబ్రహాం అని చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మేము అబ్రహాం సంతానం అని ఇజ్రాయేల్ చెప్పుకోవడం కాదు, మేము అబ్రహాం సంతానం అని ఇస్మాయిల్ చెప్పుకోవడం కాదు. ఆ రైట్ దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? క్రీస్తు నమ్మునోళ్ళకి ఇచ్చాడు. అంటే మనం ఎవరి బిడ్డలో తెలుసా? అబ్రహాము బిడ్డలం. ఈ బిడ్డలు విస్తరించారండి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అత్యధికంగా విస్తరించిన, వాళ్ళ భాషలో ప్రపంచంలో అత్యధికంగా విస్తరించిన జనాభా ఎవరు చెప్పండి? క్రైస్తవులు. ఇసుక రేణువులంత విస్తారముగా, ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా క్రీస్తు నమ్మినంత జనాభా ఇక ఏ దేవుడినన్న భూమి మీద నమ్మారు చెప్పండి? ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, అబ్రహాము వాగ్దానం నెరవేరుతుంది. అబ్రహాము వాగ్దానం నెరవేరడమే కాదు, మనకి ఎంత ధైర్యం అంటే మేము అబ్రహాము వాగ్దానానికి వారసులం. అబ్రహాము కలిగినవన్నీ అబ్రహాముకే కాదు, అబ్రహాము కలిగినవన్నీ నావి కూడా. అబ్రహాముకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఇదిగో నిత్యత్వాన్ని ఇస్తా అన్నాడు. అబ్రహాముకి భూభాగాన్ని ఇస్తా. అబ్రహాం ఏమంటో తెలుసా? ప్రభా ఇది కాదు, ఆ పునాదులు కలిగిన పట్టణంలో నాకు పౌరసత్వం అనుగ్రహించు. అబ్రహాముకి ఏ పౌరసత్వాన్ని ఇస్తానన్నాడో నీకు నాకు కూడా అదే పౌరసత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. నీకు నాకు అదే కార్యక్రమం. అంటే మన అబ్రహాం సంతానం గొప్పగా చెప్పుకోవచ్చు. నీ వంటి ప్రవక్తని. అవును, మోసే వచ్చి ఐగుప్తు నుంచి విడిపించి కానాను భూభాగాన్ని నడిపించాడు. కానీ మోసే కన్నా గొప్ప ప్రవక్త, మోసే వంటి ప్రవక్త. ఆ రోజు ఇశ్రాయేల్ని విడిపించడానికి ఆ ప్రవక్త మోసే నిలబడితే, ఇప్పుడు ఈ సంఘాన్ని, లోకమనే ఐగుప్తు నుంచి విడిపించి పరలోకాన్ని నడిపించడానికి మన కోసం వచ్చిన ఆ ప్రవక్త ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏమి నడిపిస్తాడంటే నిత్యత్వాన్ని నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మన కొరకు అసూలు బాస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మన భారాలు, ఇబ్బందులు ఆయన మీద వేసుకుంటాడు. ఆ నాయకుడు 40 ఏళ్ళు ఇశ్రాయేలుతో ఎలాగైతే నలిగిపోయి ఎవరిని పోలుస్తున్నా తెలుసా? మరణం. ఒక శత్రువు సాతానైతే రెండవ శత్రువు ఎవరో తెలుసా? మరణం. ఈ శత్రువులతో యుద్ధం చేయడానికి వచ్చాడు. అంటే మన రాజు వచ్చి పాపం అనే దానితో, మరణం అనే దానితో యుద్ధం చేయడానికి వచ్చాడు. అందుకే ప్రభు ప్రసంగాల్లో ఎక్కువ మనకు కనబడేది తెలుసా? మీరు పాపానికి దాసులుగా ఉండకండి, మీరు పాపానికి దాసులుగా ఉండకండి. పాపానికి దాసులుగా ఉండొద్దు అంటున్నాడంటే మన మీద ఎవడు రాజు అయిపోయాడు చెప్పండి? పాపమే రాజు అయిపోయాడు, సాతానుగాడే రాజు అయిపోయాడు, మరణమే రాజు అయిపోయింది. ప్రభు వచ్చి అంటున్నాడు మీరు పాపానికి దాసులుగా ఉండకండి. అంటే ఇప్పుడు వచ్చి ఆయన ఫైట్ చేసేది ఎవరితో? దావీదు పక్షమున రాజుగా వచ్చిన వాడు. ఇప్పుడు గొల్లియాతు కన్నా భయంకరమైనది, ఫిలిస్తీన్ కన్నా భయంకరమైనది, మరణం కన్నా భయంకరమైనది పాపం. ఆ పాపంతో యుద్ధం చేయడానికి మన రాజు మన కొరకు ప్రాణం పెట్టాడు. మన రాజు మన కొరకు, ఇదిగో దావీదు సింహాసనం మీద ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు చేంజ్ చేస్తాడు, మన శత్రువుతో యుద్ధం చేస్తాడు. మన రాజు మన కొరకు అసూలు బాస్తాడు. దావీదుకి ఇచ్చిన మాట నెరవేరుతుంది, అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేరుతుంది, మోసేకి ఇచ్చిన మాట నెరవేరుతుంది, నోవహుకి ఇచ్చిన మాట నెరవేరుతుంది, ఆదాముకి ఇచ్చిన మాట నెరవేరుతుంది, ఇంకా యెరెమీయాకి ఇచ్చిన మాట కూడా నెరవేర్చాలి. ఏమని? ఒక్కసారి 31వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం త్వరగా
యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం చూడండి. నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు, అది ఐగుప్తిలో నుండి వారిని రప్పించుటకై వారు చెయ్యి పట్టుకున్న దినమున నేను వారి పితరులతో చేసిన నిబంధన వంటి నిబంధన కాదు, వారు ఆ నిబంధన భంగము చేసుకొనిరి, ఇది యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే, వారు మనస్సుల్లో నా ధర్మశాస్త్రమును హృదయాల మీద దాన్ని రాస్తాను. ఇప్పుడు చెప్పండి, యెహోవా వాక్కు ఏమని చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ధర్మశాస్త్రం చదువుకునేలా కదట, క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి నూతన హృదయాలుగా వాక్యాలు నింపేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళిన హృదయం మారుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఆయన దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా హృదయం మారుతుంది. ఆడెవడో బాగా తాగేశాడంట, తాగకుండా ఉండడానికి టెక్నిక్ ఉపయోగించారట. ఏంట్రా టెక్నిక్ అంటే, ఆడికి ఒక కడియం వేశారట. ఆ కడియం వేస్తే ఆ కడియం ఉన్నంతసేపు తాగడంట. ఆడు తాగేస్తున్నాడు. తాగేసి ఏంటంటే ఇందాకే తీసాను అన్నాడట. మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాడంటే దిగిపోయి వేసుకుంటా అన్నాడట. మారాడాడు. నడుతున్నాను, కడియాలేస్తే మారిపోరు. అదేదో ముక్కు దగ్గర ఎట్టమన్నారట, ముక్కు దగ్గర ఎడితే మారుతాడంట. ముక్కు దగ్గర నుంచి చెప్పి మానేస్తాడు. తీసిన తర్వాత మళ్ళీ తాగేస్తాడు. ఆడికి పెట్టాల్సిన ముక్కు దగ్గర కాదు, చేతి దగ్గర కాదు, ఆడ హార్ట్ మారాలి, హృదయం మారాలి. వాడు హృదయం మారాలంటే ఈ హృదయాన్ని మార్చేది ఎవరున్నారు? ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు మార్చలేడు. హృదయాన్ని ఎలా స్పందిస్తుందో, హృదయం ఎలా స్పందిస్తుందో చెప్పే మిషన్స్ ఉన్నాయి, కానీ హృదయం లోపల ఏముందో చెప్పే మిషన్ మాత్రం ఇంకా రాలేదు, రాదు. ఒకవేళ వస్తే ఈ ప్రపంచం ఆ రోజే లాస్ట్ రోజు. ఎందుకు చెప్పిన, ఈసీజీ తీసినప్పుడు లబ్ డబ్ అని లెఫ్ట్ ఇలా వెళ్తుంది గ్రాపు. అలా వెళ్తున్నప్పుడు నో ప్రాబ్లం, ఏమీ లేదు. కానీ ఈసీజీ ఈసారి ఆ హృదయంలో ఏముందో చెప్పింది అనుకోండి, ఒక్కడ కాపురం చేయరు, చేస్తారు. ఒక్క సంఘం ఉండదు, ఉంటుందా? ఒక్క స్నేహితుడు ఉంటాడు చెప్పండి. లోపల ఏముంది ఎవడో తెలియదు, కానీ అలా ఉన్నాం కుర్చీల్లో కూర్చుని. గుర్తుపెట్టుకోండి, ఈసీజీ మనకు చేసిన మేలు ఏంటంటే అది ఎలా కొట్టుకుంటుందో చెప్పింది తప్ప అది ఎవరి కోసం కొట్టుకుంటుందో చెప్పలేదు. దానిలో ఏముందో తెలియదు. బైబిల్ ఏముందంటే అది పతనమైన హృదయం, అది భయంకరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించడం ఎవడి వలన కాదు, దాన్ని ఏ డాక్టర్ దాన్ని జిరాక్స్ తీయలేడు. దాన్ని పట్టేది ఎవరైనా ఉన్నారంటే హృదయాన్ని ఇచ్చిన వాడే హృదయాన్ని మార్చగలడు. ఆ వైద్యుల వల్ల తప్ప ఎవరి వల్ల మారదు. నాకు ఆ సువార్థికుడి పేరు మర్చిపోయాను, ఆయన పుస్తకాలు చాలా బాగుంటాయి. ఆయన మారక ముందు చాలా స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకునేవాడు అంట. ఆయన మనేజ్రాయ్. ఆయన మారిన తర్వాత కూడా ఎందుకో కొన్ని మాటలు అప్పుడప్పుడు బైబిల్ చదివినా, ఆ బైబిల్ చదివినా కూడా ఆ బైబిల్ వాక్యాలు గుర్తున్న మాట ఏంటంటే హృదయం వ్యాధి కలిగిందన్న మాట గుర్తుంది. మరో మాట గుర్తుంది, ఒకడు మోహపు చూపుతో చూస్తే ఆ రోజే వాడు వ్యభిచారం చేసినట్టు అనుకుంటుంది. ఆ మాటలు చదువుకున్న ఆయన పాపం చేయడానికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు పాపం అంటే, మీరు చదివి ఉంటారు, వినే ఉంటారు. ఎగ్జాంపుల్, ఆ పాస్టర్ గారు అంటే ఆయన మా తర్వాత పాస్టర్ అయ్యాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అంతకుముందు ఆయన ఏం చేశాడంటే, ఆయన నదిలో స్నానాలు చేయడానికి వెళ్తారు చూసారు. ఆ నదిలో స్నానాలు చేయడానికి వెళ్తుంటే అవతల ఒడ్డున ఒక అమ్మాయి స్నానం చేస్తుందంట, యువతల ఒడ్డున ఈయన స్నానం చేస్తున్నారట. అక్కడి నుంచి తెల్ల కనబడుతుంది ఆ అమ్మాయి అటే స్నానం చేస్తూ. ఇక్కడి నుంచి ఆయన చూశాడు, ఎలాగైనా సరే తను అనుభవించాలని చెప్పి ఇక్కడి నుంచి నదిలో ముక్కు కూడా ఈదుకుంటా వెళ్ళిపోయాడు. వాళ్ళకి వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అమ్మాయి దగ్గర రావద్దు సార్, దగ్గర రావద్దని బాధపడుతుంది. ఆమెను చూసి ఒక్కసారి ఏడ్చేశాడు. ఎందుకు ఏడ్చాడు చెప్పిన, ఆ అమ్మాయి ఒళ్ళంతా కుష్టి వ్యాధి ఉంది, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మొత్తం కుష్టి వ్యాధి ఉంది. ఏడుస్తుంది, అయ్యా దగ్గర రావద్దు, నా కుష్టి మీ కంటికి పోద్ది, దగ్గర రావద్దు అంటే ఆవిడ ఏడుస్తూ ఒక మాట అన్నాడు. యేసయ్య చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది, అమ్మా నీకు కుష్టి వ్యాధి బయటికి కనబడుతుంది, నా కుష్టి వ్యాధి హృదయంలో ఉంది, అది ఎవ్వడికి కనబడదు, నాకు అర్థమవుతుంది. నీ వ్యాధి అయినా వచ్చిపోద్దేమో కానీ ఈ వ్యాధి మాత్రం ఎప్పటికీ పోదాం. ఇది పోవాలంటే ఒకటి వల్ల అవుద్ది, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే మార్చగలడు. అందుకే యిర్మీయా అంటున్నాడు, మీ హృదయాలు మార్చు. మీకు ఎన్ని వాక్యాలు ఇచ్చినా మీరు పాటించరు, మీకు ఎన్ని ప్రసంగాలు చెప్పినా మీరు పాటించరు, మీకు ఎన్ని ఓకదంపుడు ప్రసంగాలు చెప్పినా మీ బుర్రలకు ఎక్కువ. మీరు పాటించాలంటే ముందు మీ హార్ట్ మారాలి.
అది ఎలా మారుతుంది? అది ప్రభువు వస్తే తప్ప, ఆయన కలగజేసుకుంటే తప్ప, ఆయనకి గేటులు తీసి ఆహ్వానిస్తే తప్ప, ఆయన తెచ్చుకుని గుండెల్లో పెట్టుకుని ఈ హృదయం అనే సింహాసనం మీద ఆయనకి ప్లేస్ ఇస్తే తప్ప మన హృదయాలు మారు. అందుకే ప్రభువు నమ్ముకున్న వారు మారిపోయారంటే మారిపోయారు. బైబిల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 5. ఆవిడ పేరు లేదు బైబిల్లో, వాళ్ళ ఊరి పేరు ఉంది, సమరయ స్త్రీ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5. ఆ ఉన్నవాడు ఇప్పుడు ఆడు ఏ కమ్యూనికేషన్లో ఉన్నాడో కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో కొత్త ప్రసంగాలు మొదలెట్టారు. కొత్త ప్రసంగాలు ఏంటంటే వాళ్ళ భర్తలు కాదు, దేవుళ్ళని భర్తలు కాదు, నీ బంధ అన్నారు. నువ్వు చూసావా? హిస్టరీ తెలియదు, టెక్స్ట్ తెలియదు, లాజికల్ సబ్జెక్ట్ తెలియదు, థియాలజీ తెలియదు, ఏమీ తెలియదు. ఈ పోలిక ప్రసంగాలు మాత్రం తెలిసేలా. అక్కడ ఏ సందర్భంలో గ్రావిటీ పదాలు ఉపయోగించడం తెలిసా తెలియదు. వీళ్ళేమంటున్నారంటే అక్కడ మనుషుల కోసమే రాశాడు, దేవుళ్ళ కోసం కాదు. 5 భర్తలు అంటే వాళ్ళ భర్తలు, ఆ భర్తలు అన్నది వాళ్ళు నిజంగానే మనుషులే, ఆ భర్తల వరకే రాశారు. వీళ్ళేమంటారంటే 5 భర్తలు అంటే ఆ భర్తలు అంటే దేవుళ్ళని భర్తలుగా పోతే మీ బొంద పోల్చాడు దేవుళ్ళ భర్తలు. నిజంగానే అది మనుషుల కోసం. ఎందుకంటే ఆవిడ ఒక మాట అంటే ఊర్లోకి వెళ్ళి ఏమంటారు చెప్పిన, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడంటే ఆ మాటకు అర్థం ఏంటి? చాలా చేసిందనేగా, చాలా ఎరగదీసిందనేగా, చాలా కార్యాలు జరిగిస్తుందనేగా. అందరు కళ్ళు కప్పింది, ఎన్నో విషయాలు పట్టుకొని తిరిగింది. ఈ చెవినింది, ఈ చెవిని ఎవడ ఎలా గడిసినా నా లైఫ్ నాకే అందే. కానీ ఒక విషయం అర్థమైంది, తనకు మాత్రం ఒక విషయం తెలిసట, ప్రార్థన అంట, కార్యక్రమాలేనంట. పైపెచ్చుకి ఆధ్యాత్మిక చింతన మాట్లాడుతుంటే ఆవిడ ఏమందో చెప్పండి? ఆధ్యాత్మిక చింతన మాట్లాడుతుంటే ఆవిడ ఏమందో తెలుసా? మాకు తెలుసు సబ్జెక్ట్ అంతా, మేము కొండ మీద ఆరాధిస్తాం, మీరు ఎరుసలేములో ఆరాధిస్తారు. ఎందుకు? మా వర్షిప్పే, మీ వర్షిప్ అంటే అప్పుడు అన్నాడమ్మా, వర్షిప్ చేయాలంటే ముందు ఇంట్లో తినంగా ఉండాలమ్మా అని చెప్పాడు. ఆత్మతో సచ్చిందంటే ఇంటర్నల్గా బాగుండాలి, బాహ్యంగా బాగుండాలి. అప్పుడు అమ్మ వర్షిప్ చేయాలి. వర్షిప్పే. తెంగర కార్యక్రమాలు అంటే దాన్ని వర్షిప్ అంటారమ్మా, రక్తి కార్యక్రమాలు అంటారమ్మా అని చెప్పాడు. ఆ పదం లేదు కానీ నేను అంటున్నాను. ఇప్పుడు లేరు చెప్పండి, ఈరోజు లేరు అలాంటి వాళ్ళు. అక్కడికి వెళ్ళి తెగ ప్రార్థన చేసి తెగ వర్షిప్ చేస్తారు, బయటకు వచ్చి పచ్చి బుద్ధులు మాడతారు. ఎంత భద్రాలో ఆడికి వెళ్ళి గొప్ప పాటలు పాడతారు. ఆడు పేరు మళ్ళీ శారమ్మ నోటి నిండా బూతులే. అడుగుతున్నాడు, ఇది వర్షిప్ అవ్వదు. వర్షిప్ అంటే చెప్పిన ఆత్మతో సత్యముతో సజీవ యాగంగా మన శరీరాలని ఎప్పుడు నిష్ఠాగరిష్ట కట్టుకుని మన నడుముల్ని మన ఆలోచన కట్టుకుంటాం, అది వర్షిప్ అవ్వదు. దేవుడు అన్నాడు, మాట్లాడుతూ ఆ తల్లితో అన్నాడు, మారాల్సింది ముందు నువ్వు మారాలి, నీ హృదయం మారాలి. తను మాట్లాడుతుంటే తనకు అర్థమైందంట తనలో చాలా పాపం ఉందని. అప్పుడు అర్థం చేసుకుని అందంట, అయ్యా నీకు విషయం చెప్పాలి, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను, మాకు మెసేజ్ వస్తాడంట. ఆయన అన్నాడు, ఆ మెసేజ్ ఎవరో కాదు నేనే. ఆశ్చర్యపోయింది, అంగీకరించింది, మారిపోయింది. 5 జీవితంలో మోసం చేశారో, అలవాటైపోయిందో, తప్పు కదనుకుందో, పర్లేదనుకుందో, ఏమైందో తన జీవితం మనకు తెలియదు. కానీ అంత పాపంలో కూరుకుపోయిన ఆమె మెస్సయ్య దగ్గరకు వచ్చేసరికి తన వ్యసనాలని పూర్తిగా వదిలేసి ఊరిని మార్చుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఎలా మారుతారా హృదయాలంటే? ఇదిగో యేసుప్రభువుని అంగీకరిస్తే మారుతారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని వాగ్దానాలు నెరవేరడం జకరయ్య చూస్తున్నాడు. జకరయ్య చెప్తున్నాడు, ఆదాముకి ఇచ్చిన వాగ్దానం, నావోహుకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, మోసేకి ఇచ్చిన వాగ్దానం, దావీదుకి ఇచ్చిన వాగ్దానం, యెరెమీయాకి ఇచ్చిన వాగ్దానం, ఇవన్నీ కలిపి ఒకరిలో నెరవేరుతున్నాయి. ఆ నెరవేర్చిన ఒక రక్షణ శృంగం, ఒక సేవియర్, రక్షకుడు రాబోతున్నాడు. ఆయన ఎవరో కాదు, నజరైడైన యేసు. నాకు ఆనందం కలుగుతుంది నా తరంలో జరగడం నేను చూసాను. ఈ మాట ఈ సువార్త తట్టుకోలేక ఎవరికి చెప్తున్నాడు తెలుసా? తన చిన్న బిడ్డ అయిన తన కొడుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాన్న నీకు ఆ విషయం చెప్పాలరా, దేవుడు మనల్ని మర్చిపోలేదు, తన ఇశ్రాయేలుని మర్చిపోలేదు, తన ప్రజల్ని మర్చిపోలేదు, తన శత్రువుల చేతి నుంచి విడిపించడానికి దేవుడు మర్చిపోలేదు, తన కార్యక్రమాలు ప్రారంభించడానికి. 76వ వచనంలో ఏమంటాడు చూడండి, మరియు ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు, మన దేవుడు మహావాక్యములను బట్టి వారి పాపములను క్షమించుటకు వస్తున్నాడు. ఓ శిశువా నువ్వు ప్రవక్త. తన కొడుక్కి ఏమని చెప్తాడు చూడండి. ఆ వయసుకి అర్థం కాకపోవచ్చు, కానీ ఎదిగిన తర్వాత ఖచ్చితంగా మా నాన్న పదే ఈ పాట ఎందుకు పాడాడో ఎదిగిన తర్వాత ఆ బిడ్డకు అర్థమైంది కనుకే ఎవరు చేయలేని గొప్ప పవిత్ర పాత్ర ఎవరు పోషించారు చెప్పండి? యోహాను పోషించారు. అసలు ఇశ్రాయేలు దేశం లాంటి కుర్రోడు లేడట. 30 సంవత్సరాల వయసు అండి యోహాను గారిది. 30 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రోడు అంటే మనలాంటి వయసులో ఉన్న కుర్రోడు ఆ 30 ఏళ్ళ వయసులో దేశాన్ని ఒక ఊపేశాడు. అలాంటి ఆధ్యాత్మిక చింతన ఆ బిడ్డ గుండెల్లో ఎవరు నాటారు? వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చెవుల్లో ఊదేశాడు సువార్త. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే 39 పుస్తకాల వాగ్దానాలు పాటగా పాడేశాడు.
వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే ఆ బిడ్డకి చెప్తాడు, ఇదిగో దేవుడు మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్న, పైగా నేను ఎలా పుట్టించాడో తెలుసా, నువ్వు ప్రవక్తవి, నువ్వు ప్రవక్తవి, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవి, నువ్వు ప్రవక్త అనబడతావు. ఆయన వాత్సల్యాన్ని మర్చిపోలేదు. తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మరణం మార్గములను సిద్ధపరచుటకి నీవు ప్రభువునకు ముందుగా నడుదువు. ఆయన మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయల్లో కూర్చుండు వారికి వెలుగిచ్చడానికి ఒక వెలుగు రాబోతుంది. ఆ వెలుగుకు ముందుగా రాబోయే మరొక వెలుగు నువ్వే నా కుమారుడు అని చెప్పాడు. మహావాత్సల్యం రాబోతుంది, మహా వెలుగు రాబోతుంది. ఆ వెలుగు రాబోతుందని చెప్పాల్సిన ప్రవక్తవి నువ్వే, 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 నువ్వు ప్రవక్తవి, నువ్వు ప్రవక్తవి, నువ్వు ప్రవక్త. మన బిడ్డలకు మనం ఏం చెప్తాం చెప్పండి? మీరు పాస్టర్ గారు అవ్వాలా అన్నమ్మా, నువ్వు సువార్థికుడు అవ్వాలరా, నువ్వు బాగా చదువుకుని ఆ రేంజ్లో ఉండి సువార్త చెప్పాలరా అనమ్మా. మనం ఏమంటాం చెప్పిన, ఆడు పులి బిడ్డే అన్నాడు. ఈడు పెద్ద మృగం, ఆడు చిన్న మృగం. ఆడు పులి బిడ్డ అంటే ఈ పులి బిడ్డలు రెండు మన ఇంట్లో తిరుగుతాయి, బోన్లు ఎట్టేయాలండి వీళ్ళిద్దరం పట్టుకెళ్ళి. మన బిడ్డలకి ఏం చెప్తాం? పులి బిడ్డ, సింహం బిడ్డ, డైనోసార్ బిడ్డ, ఈ మానేయండి. దైవజనులుగా మన బిడ్డలు ఎదగాలని కోరుకోండి. అది ఆడపిల్లైన మగపిల్లైన ఇదిగో ఒక స్థితిలో, రాష్ట్రాన్ని వెళ్ళే స్థితిలో, రేపు పొద్దున మన పిల్లలు చదివితే ఎలా చదివినా అసెంబ్లీ స్థాయిలో క్రీస్తును కూర్చున్న వాయిస్ వినబడాలి. లేదు, ఆ స్థాయికి మన బిడ్డలు వెళ్ళాలి. బాప్టిజం ఇచ్చి యోహాన్ వస్తే దేన్ని సవాల్ చేశాడు తెలుసా? గవర్నమెంట్ సవాల్ చేశాడు. మీరు చూడండి, గవర్నమెంట్ సవాల్ చేసి తప్పు చేస్తున్నావు ఏ రోజు అని చెప్పాడు. అలా సవాల్ చేసే స్థాయికి మన బిడ్డలు ఎదగలేరు. మన బిడ్డలు తినంగానే చదవరు. మన బిడ్డలు ఎక్కడ చదువుతారు? దేవుళ్ళు ఉంటేనేమో చదువులు ఉండవు, చదువులు ఉంటేనేమో దేవుడు ఉండవు, రెండు ఉంటేనేమో అసలు పట్టుకోలేమని. మన బిడ్డలకి ఎందుకు మానేస్తారు అంటే ప్రార్థనలు ఎక్కువైపోయాట, పేలైపోయాడు. నేను అడుగుతున్నాను, ప్రార్థనలకు వెళ్ళి చదువు మానేమని బైబిల్ చెప్పిందిరా నీకు? నువ్వు చదువు, ఎవరి కోసం చదువుతావు? మీ అమ్మ నాన్న కోసం కాదు, నిన్ను పుట్టించిన దేవుని కొరకు చదువు. చాలా మంది దేవుడిని తిరిగి మొత్తానికి చదువులు గాలికి వదిలేస్తున్నారు. అలాంటి పని చేస్తే తప్పు చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, చదవండి. మీరు చూడండి, ఎవరికైనా హిందువులకి ఏమైనా జరిగితే వాళ్ళు మాట్లాడడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ స్థాయిలో ఉన్నారు. ముస్లిమ్స్కి ఏమైనా జరిగితే ముస్లిం ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. క్రైస్తవులకి ఏమైనా జరిగితే మాట్లాడే ఒక ఎమ్మెల్యేని జీవించండి, ఒక ఎంపీని జీవించండి, ఒక విలేకరిని జీవించండి, మన పక్షాన మాట్లాడే ఒక పవర్ ఉన్న వాయిస్ ఉన్న ఒక వాయిస్ని జీవించాలి. లేరు. ఎందుకంటే మన బిడ్డల చదువులు అంతంత మాత్రమే ఏడుస్తుంది. ఎదగాలి. మన బిడ్డలు ఎంత ఎత్తుకు ఎదగాలంటే ఇదిగో దేవుడు రక్షణ శృంగాన్ని కలగజేశాడు, ఉన్నతమైన స్థితిని కలగజేశాడు. మన ప్రభువుని ఎక్కడికక్కడే ప్రతి సెక్టార్లో జెండా మీద చూపించే బిడ్డలు మన బిడ్డలు రావాలి. అలాంటి వారిని కనపరచాలి. దేవుడు తన వాగ్దానాన్ని మరుగు చేయలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తన కార్యాలు నెరవేరుస్తున్న మళ్ళీ ఇలాంటి సువార్తను చెప్పే ఘన కార్యాలు జరిగించే మన బిడ్డలు మళ్ళీ తెర మీదకి రావాలి. తన కొడుకును చూసి మురిసిపోయాడు. నా కొడుకు ఎందుకు పుట్టాడంటే వృద్ధాప్యంలో ఉన్న మాకు ఇక్కడ గింజ వేయడానికో, వృద్ధాప్యంలో ఉన్న మాకు గుప్పిడి మెతుకులు పెట్టడానికో, మాకేదో పాలసీలు కట్టడానికో పుట్టలేదు. మా బిడ్డ ఎందుకు పుట్టాడంటే వాడు మమ్మల్ని చూసినా చూడకపోయినా తన దేవుని కళ్ళద్దాల నుండి తన ప్రజలను బాగు చేయడం వాడు చూడాలి. అది చేస్తే చాలని పాటలు పాడుకున్నారు. వయసు అయిపోయిన ఒక వృద్ధురాలు ఎంత బాగా ఆలోచిస్తుంది, వయసు అయిపోయిన ఒక వృద్ధుడు ఎంత బాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి బిడ్డను పెంచితే ఆ 80 వచనంలో ఏం జరుగుతుందో చూడండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఎదుగుచున్నాడు. ఎంత బాగా పెంచి, ఎంత టైట్ సెక్యూరిటీ ఇచ్చారు, సొసైటీకి దూరంగా తీసుకెళ్ళిపోయారు. ఆ బిడ్డ మీద ఈ పాపం యొక్క ఎఫెక్ట్ ఏది పడకుండా ఎంత జాగ్రత్తగా పెంచారు. వాగ్దానాలు నెరవేర్చాలి. ఇదిగో నీకు కూడా ఒక వాగ్దానం ఉంది. యెషయా చెప్పాడు, నువ్వు అరణ్యంలో కేకవే. ఇవి కదా వాగ్దానాలు అంటే. మన వాగ్దానాలు తీసుకుంటే ఎలా తీసుకెళ్ళి చెప్పినా, మన వాగ్దానంలో ఖచ్చితంగా మన కథానాయకుడు ఉండాలి. ఆ కథానాయకుడి పేరు నజరేయుడైన యేసు. అలా తీసుకుంటే వాగ్దానాలు నెరవేరుతాయి. మన వాగ్దానాల వెనకాల ఇదిగో ప్రభు ఆ రోజు వాగ్దానం ఇచ్చాడు, ఆదాము అవ్వలకు నెరవేర్చాడు. నోవకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. భక్తులకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే అది త్వరలో నెరవేరబోతుంది. క్రీస్తునందున్న వారిని, అది చిన్న మందైన విశ్వాసులను మేఘాల మీద తీసుకెళ్ళడానికి త్వరలోనే రాబోతున్నాడు. మాటిచ్చాడు, ఇదిగో నేను త్వరలోనే వస్తాను, సమీపమైన ఉన్నాడు అన్నాడు. ఇది మన వాగ్దానం. దాన్ని పట్టుకుని ఎదురు చూడండి. వస్తాడు వస్తాడు వస్తాడు. అది ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, అది రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో మనకు తెలియదు. ఖచ్చితంగా ఒక రోజు వస్తాడు. ఇది మా ఫెయిత్, ఇది మా ప్రామిస్, ఇది మా నిబంధన, ఇది మా ఆర్టికల్. ఖచ్చితంగా దేవుడు మాటిచ్చాడు, అది త్వరలోనే నెరవేరుతుంది. నమ్మిన వారిని ఖచ్చితంగా మేఘాల మీద తీసుకెళ్ళడానికి రాబోతుంది. ఇది వాగ్దానం. నమ్మండి. అవి నమ్మట్లేదు వాగ్దానాలు. ఏ వాగ్దానాలు నమ్ముతున్నారు చెప్పిన? 3 వారాల తర్వాత ఏదో జరుగుతుంది అన్నారంటే జరగకపోతే ఏం చేస్తావు?
మానేస్తావా ఈ దేవుడిని నమ్మడం? ఒకటి గుర్తుపెట్టుకోండి, జరిగినా జరగకపోయినా, నా లైఫ్లో ఏది జరిగినా జరగకపోయినా ఒకటి జరుగుద్ది, నా ప్రభువు ఖచ్చితంగా మేఘాల మీద వస్తాడు. ఇది పక్కా జరుగుద్ది, ఖచ్చితంగా వస్తాడు. నా జీవితంలో డబ్బున్నా లేకపోయినా, బాధ ఉన్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళడానికి ఒక రోజు వస్తాడు. ఆ మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళిపోతాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఈ కటిక పాపినైన నన్ను కూడా కరుణాపాత్రగా మార్చేస్తాడు. ఇది నా ప్రామిస్. ఇలాంటి పాటలు పాడుకుంటూ ఆ వృద్ధులు తమ జీవితాన్ని ముగించేశారట. మనం కూడా వాగ్దానం పట్టుకుందాం. ఆ వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, పట్టుకున్నాం. ఆ పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నాడు. మన ప్రభు త్వరలోనే వస్తాడు. ప్రతి కన్నీరుని తుడిచేస్తాడు, ప్రతి బాసబిందుని తుడిచేస్తాడు. ఆకలి దప్పులు లేని ఒక రాజ్యంలోకి మనం త్వరలోనే తీసుకెళ్ళిపోతాడు. ఈ వాగ్దానం కొరకు కనిపెట్టండి, ఎంత ధైర్యంగా ఉంటుందో. ఇప్పుడు మన అబ్రహాము సంతానం, మనకి ఏ భయం లేదు. మనకు నోవహు వాగ్దానం, మనకి ఏ శిక్ష విధి రాదు. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చింది, దావీదు సింహాసనం మీద ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మన కొరకు ఫైట్ చేస్తాడు. నేడో రేపు వస్తాడు, మన మీద ఉన్న పూర్తిగా మన మరణాలు తీసేస్తాడు. మరణం మీద అక్కడ మాట ఇచ్చాడు, విక్టరీ అనే పదం ఉంది. మరణం మీదట మనకు విజయం ఇస్తాడట. ఆ రోజు ఒక పాట పాడతామంట, ఇక మరణమా నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, మా ఆదాములు లొంగ తీస్తావు, మా పితరులను లొంగ తీస్తావు, ఇక అయిపోయింది, ఇక నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవని ఆ రోజు విజయ గీతం పాడతామంట. ఇవి త్వరలో నెరవేరబోయే వాగ్దానాలు. దీని కొరకు ఎదురు చూడండి. ఇల్లు ఇస్తావా, వాకిలు ఇస్తావా, సెంట్ ఇస్తా అన్నాడు, వాలంటరీ మారిపోయాడు, ఇంకేమైనా నీ బంధు ఇస్తాడు. నీకు ఇల్లు ఇచ్చిన ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకో, పరలోకమందు ఉన్నతమైన స్థలం ఇస్తాడు నీకు, అది గుర్తుపెట్టుకో. తరములు తరగని నిత్యత్వాన్ని ఇస్తాడు, అది గుర్తుపెట్టుకో. ఈ వాగ్దానాలు వీటి కొరకు ఎదురు చూడండి. దీని వెనకాల నెరవేర్చడానికి ప్రామిస్గా మనకి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడేది క్రీస్తు మాత్రమే. ఈ నమ్మిన వారు ఏ శిక్ష విధి లేదు. ఈ నమ్మిన వారు మోసపడిన, మనమైనా మాటిచ్చి మాట తప్పొచ్చేమో కానీ దేవుడు మాటిస్తే మాట తప్పుడుగాక తప్పుడు. ఆ మాట త్వరలోనే నెరవేరుస్తాడు. అందులో మీ అందరూ ఉండరు. ఆమేన్.